దేవునికి స్తోత్రం. ఈ జనవరి మాసము చివరి పునరుద్ధాన ఆరాధనలో ప్రభా మరి ఏలూరు ప్రజలకి మీరు ఏ వర్తమానాన్ని మీరు తెలియజేయమంటారని పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం మత్తయి సువార్త 14వ అధ్యాయము 30-31 వచనాలు. తెలుగు టు ఇంగ్లీష్ చదవగా విందాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. స్తోత్రం. But when he saw the wind, he was afraid, and beginning to sink, he cried out, Lord, save me. Jesus immediately reached out his hand and took hold of him, saying to him, O you of little faith, why did you doubt? And when they got into the boat, the wind ceased. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ అందరికీ తెలిసిన విషయమే, అది ఏమీ కొత్త విషయం కాదు. కానీ మీ అందరికీ తెలిసిన వచనాలైనా, మీ అందరికీ తెలిసిన సందర్భమైనా పేతురు గారి గురించి తెలియని వారు ఎవ్వరూ కూడా ఉండరు. కాబట్టి అదే సందర్భాన్ని నేను బేస్ చేసుకొని క్రొత్త కోణంలోనికి నేను మిమ్మల్ని రాత్రి తీసుకువెళ్తాను. ఒక 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మీరు చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ పేతురు మునిగిపోతున్నట్లుగా అక్కడ సందర్భాన్ని అక్కడ చదివారు. సముద్రములో ఆయన మునిగిపోతున్నట్లుగాను, ప్రభువా నన్ను రక్షించు అని కేక వేసినట్లుగా, ప్రభువు హస్తము వెంటనే పేతురు వైపు చాపి అల్పవిశ్వాసి అని ప్రభు అతనిని గద్దించి అతని లేపి నిలబెట్టినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు పేతురుని ఏం చేస్తున్నాడమ్మా? గద్దిస్తున్నాడు, అక్కడ తిడుతున్నాడు, అక్కడ మందగిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, అక్కడ తిడుతున్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ దేవుడు పేతురుని గద్దిస్తున్నాడు, పేతురుని అక్కడ తిడుతూ ఉన్నాడు. ఎందుకు? అల్ప విశ్వాసముగా ఆలోచిస్తున్నాడు. ప్రభువు వైపు చూడవలసిన పేతురు గాలి తుఫానుల వైపు చూచి ప్రభు వైపు చూడకుండా సముద్రంలో మునిగిపోతున్న దృశ్యం అక్కడ మన కళ్ళ ఎదుటి ఇప్పుడే మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. అక్కడ మునిగిపోతున్నాడు, ప్రభు ఉన్నాడు కదా, ధైర్యముగా ఉండకుండా సమస్యలను చూసి, గాలి తుఫాన్లు చూసి, ఒడిదుడుకులను చూసి అక్కడ మునిగిపోతూ ఉండగా దేవుడు అతన్ని గద్దించి, అల్ప విశ్వాసి అని అతన్ని గద్దించి అతన్ని తిట్టి అతన్ని లేపి అక్కడ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, పేతురు జీవితంలో అక్కడ ఒక్క చోట దేవుడు అతన్ని గద్దించినట్లుగా, అతన్ని మందగించినట్లుగా, అతన్ని తిట్టినట్లుగా, అతను అక్కడ సరి చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఒక విషయం చెప్పనా? క్రొత్త నిబంధన సంఘాన్ని దేవుడు పేతురు మీదే కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. క్రొత్త నిబంధన సంఘాన్ని దేవుడు పేతురు మీదే కట్టాడు. పేతురుని ఏదో తిట్టాడని, అల్ప విశ్వాసి అన్నాడని పేతురుని వదిలిపెట్టలేదు దేవుడు. ఆ గద్దింపుని చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు పేతురు. అక్కడ దేవుడు తిట్టిన విధానాన్ని పాజిటివ్గా, నెగిటివ్గా ఆలోచించలేదు. నా మంచి కోసమే ప్రభు తిట్టాడు, ఎస్ నాలో అల్ప విశ్వాసం వచ్చింది, అయితే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి పేతురు ఆ గద్దింపును తీసుకొని అతడు ఏ స్థాయిలోకి ఎదిగాడో తెలుసా? క్రొత్త నిబంధన సంఘం పేతురు మీద కట్టబడి అంత స్థాయిలోనికి ఎదిగిపోయాడు. హల్లెలూయా. పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు నీ మీద నా సంఘమును నేను కడతానన్నాడు ప్రభు. చూడండి ఎంత స్థితిలోనికి పేతురు ఎదిగిపోయాడు. క్రొత్త నిబంధన సంఘము, ఆది అపోస్తుల సంఘము మొట్టమొదటిగా ఎక్కడైనా కట్టబడింది అంటే అది పేతురు మీదే కట్టబడింది. ప్రియ దైవజనమా, అక్కడ అల్ప విశ్వాసిగా కనపడుతున్నాడు, అక్కడ సమస్యలను చూసే వ్యక్తిగా కనపడుతున్నాడు. అయినప్పటికీ కూడా ఆ గద్దింపును తీసుకున్నాడు. ఆ గద్దింపు ద్వారా పేతురు జీవితము ఆశీర్వాదకరంగా మారింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే దేవుడు తిట్టడం మంచిదైంది, దేవుడు అతను గద్దించడం మంచిదైంది. దేవుడు గద్దించాడు కాబట్టే, దేవుడు తిట్టాడు కాబట్టే పేతురు స్థాయి ఎక్కడికి ఎక్కేసిందంటే సంఘమే, క్రొత్త నిబంధన సంఘమే, పరిశుద్ధాత్మ దేవుడు మొదలుపెట్టిన సంఘమే, ఆదిమ సంఘమే పేతురు మీద కట్టబడటం అంటే మామూలు విషయం కాదు. ప్రియ దైవజనమా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అంత గొప్ప కృప అక్కడికి పేతురికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దైవజనమా, ఇంకో విషయం చెప్పనా? నేను ఎందుకని ఈ వచనాలు చదివించానంటే దానిలో నుంచి ఈరోజు రాత్రి మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే పీటర్ ప్రేయర్, పేతురు ప్రార్థన. అనండి ఒకసారి గట్టిగా,
పేతురు ప్రార్థన. గట్టిగా అనమని చెప్పాను. ఇప్పుడే సెలైన్లు ఎక్కించుకొని వచ్చినట్టు ఇదేంటి ఫస్ట్లోనే ఏదో చివర్లో అంటే నేను వాగి వాగి మీరు అలసిపోయారు ఏదో చిన్నగా చెప్పారంటే బానే ఉంది. ఇప్పుడేగా మొదలైంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడే నిద్రలో పోతున్నారు. ఇక్కడికి వచ్చి మంచాలు తెచ్చుకోమని ఒక వారం గుర్తుందా? మంచాలు పరుపులు దిండ్లు తెచ్చుకుని పడుకోండమ్మా. అంత నీరసంగా చెప్తే ఇక్కడ చెప్పేవాడికి కూడా బాగోదు. అర్థమైంది? నాకు చిరాకు వచ్చేస్తుండదు. అందుకే గట్టిగా పేతురు ప్రార్థన నేను గట్టిగా చెప్పండి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా చెప్పారు. ఇలానే లాస్ట్ వరకు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు అక్కడ ఒక చక్కని ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన అంటే, ప్రభువా రక్షించు. ఎంత చక్కని ప్రార్థన అండి. ఎంత కృపగలిగిన ప్రార్థన అది. చాలా చిన్నగా అనిపించవచ్చు ఆ ప్రార్థన. చాలా జాగ్రత్తగా వినండి. కానీ దేవుడు పేతురు చేసిన ప్రార్థనకి సమాధానం ఇచ్చాడు. దేవుడు పేతురు చేసిన ప్రార్థనకి చెయ్యందించాడు. దేవుడు పేతురు చేసిన ప్రార్థన అక్కడ 100% నెరవేర్చాడు. ప్రియదేవ జనమా, పేతురు చేసిన ప్రార్థనకి వెంటనే సమాధానం వచ్చేసింది అక్కడ. అబ్బా, నాకు నిజంగా ఈ మాట ఎంత ఇష్టమో. ప్రభువా నన్ను రక్షించు అనగానే వెంటనే దూసుకొని వచ్చేసిందంట దేవుని హస్తం పేతురు దగ్గరికి. భలే నచ్చిద్దండి నాకు ఆ మాట. నేను అదే ఆలోచిస్తూ ఉన్నా. ప్రభువా, పేతురు చేసిన చిన్న ప్రార్థన, ప్రభువా రక్షించు, ఒక్క సెకండ్ కూడా ఉండదేమో నన్ను అడిగితే. అంత చిన్న ప్రార్థనకి నువ్వు వెంటనే ఎందుకు నీ చెయ్యందించావు, వెంటనే రిజల్ట్ నువ్వు ఎందుకు ఇచ్చావు అని ప్రభు నేను క్వశ్చన్ వేశాను. నాకు ఒక్కసారి బయలుపరచండి తండ్రి. వెంటనే రిజల్ట్ రావడానికి గల కారణం ఏంటి? పేతురు కలిగి ఉన్న స్వభావం ఏంటి? పేతురు కలిగి ఉన్న విధానం ఏంటి? అసలు పేతురు యొక్క దగ్గరికి నీ హస్తం వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి ప్రభువా? అతడు చేసింది చిన్న ప్రార్థనే కదా. చాలామంది జీవితాల్లో చాలా ప్రార్థనలు చేశారు. కానీ కొన్ని ప్రార్థనలకి సమాధానాలు వచ్చాయి, కొన్ని ప్రార్థనలకి సమాధానం రాలేదు. అన్నోళ్ళు చేయి చూపించండి. అయ్యా కొన్నిటికే నేను సమాధానం, అన్నీ వచ్చేసినాయి. మిగతాము ఎంత పరిశుద్ధులమ్మ, దేవునికి స్తోత్రం. నాయన ఎంత చక్కగా ఉన్నారమ్మా. కొన్ని ప్రార్థనలకే సమాధానం వచ్చింది. అయ్యా నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసావనుకో, స్వస్థపరిచాడు. అయ్యా నాకు రాబడి సరిగా రావట్లేదు, దానికి మాత్రం దేవుడు ఏం మాట్లాడట్లేదు. కొన్ని ప్రార్థనలకి దేవుడు సమాధానం ఇస్తున్నాడు, కానీ నీ జీవితంలో ఇంకా సమాధానం రావాల్సిన ప్రార్థనలు బోలెడనున్నాయి. మన జీవితాల్లో ఇంకా సమాధానము పొందుకోలేని ప్రార్థనలు, ఇంకా రిజల్ట్ రాని ప్రార్థనలు బోలెడన్ని కనబడుతున్నాయి కుప్పలు తెప్పలుగా. కొన్నిటికే మనం సమాధానం పొందుకున్నాం, కొన్నిటికే మనం ఆన్సర్ పొందుకున్నాం, కొన్నిటికే మనం రిజల్ట్ చూసాం. ఇంకొన్ని ప్రార్థనలు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా సమాధానం రావట్లేదు. చాలామంది నిరుత్సాహపడిపోతూ ఉంటారు. దేవుడు ఏంటి సమాధానం ఇవ్వట్లేదు, ఇన్ని నెలలు ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, ఆ విషయాల్లో కార్యం చేస్తున్నాడు, ఈ విషయాలు ఎందుకు చేయడు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు భక్తులు ప్రార్థనలు చేశారు. వారి ప్రార్థనలకు నా దేవుడు సమాధానం ఇచ్చాడు. కొంతమంది ప్రార్థన చేశారు, కొంతమంది ప్రార్థన చేసిన వెంటనే సమాధానం వచ్చింది, కొంతమంది ప్రార్థన చేసిన వెంటనే సమాధానం రాలేదు. కానీ నా దేవుడు భక్తులందరి ప్రార్థన ఆలకించాడు. ప్రియ దేవజనమా, కొన్ని విషయాల్లో లేట్ అవ్వచ్చు, కానీ నీ ప్రార్థన దేవుడు వినట్లేదు అంటే మాత్రం తప్పు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఖచ్చితంగా నా దేవుడు నీ ప్రార్థనకి చెవి యొగ్గి వింటున్నాడంట. ఆమేన్ చెప్పరే. ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుంది. కానీ కొన్ని ప్రార్థనలకు వెంటనే సమాధానం వస్తుంది, కొన్ని ప్రార్థనలకు సమాధానం రావట్లేదు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, నువ్వు ఏ ప్రార్థనలు అయితే ఇంకా చేస్తున్నావో, కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలుగా, వాటి గురించి నా దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే సమాధానం ఇచ్చేది ఆయన ఇచ్చేదే, కార్యం చేసే దేవుడు ఎప్పుడు చేయకుండా మారడు. కానీ కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవుతుంది అన్నమాట ఎంత వాస్తవమో, లేట్ అయినా సరే నువ్వు అడిగింది నేను ఇస్తాను అన్నమాట కూడా అంతే వాస్తవము. దేవుడు మర్చిపోడు. నువ్వు ప్రార్థన మీద ప్రార్థన చేస్తున్నావు, ఏంటి దేవుడు ఇవ్వట్లేదు అనుకుంటున్నావు, కానీ ఖచ్చితంగా దానికి కూడా దేవుడు సమాధానం చెప్పబోతున్నాడు. ఖచ్చితంగా నువ్వు అడిగింది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, అడగండి నేను ఇస్తాను. 2 లడ్డూలు కావాలా, అడుగు ప్రభు ఇస్తాడు. నువ్వు ఏది అడిగితే ప్రభు అది ఇస్తాడు. ఎందుకంటే అడగమన్నాడు కాబట్టి ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు.
కానీ కొంత సమయాల్లో కొన్ని పరిస్థితుల్లో లేట్ అవ్వటం అనేది చాలా వాస్తవము. లేట్ అవ్వటం ఎంత వాస్తవమే. లేట్ అయ్యింది, దేవుడు మర్చిపోయాడు, ఇక నువ్వు కూడా మర్చిపోయావు, దేవుడు చెయ్యడు అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం. ఖచ్చితంగా నీ ప్రార్థనకి రిజల్ట్ రానివి ఏమన్నా ఉంటే ఆ ప్రార్థనలకి రాత్రి నా దేవుడు రిజల్ట్ ఇవ్వబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు, అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పేతురు ఎంతసేపు ప్రార్థన చేశాడు? ప్రభువా రక్షించు. టైమర్ ఆన్ చేసుకొని ఒక్కసారి ఈ మాట పలకండి, ప్రభువా రక్షించు. ఒక్క సెకండ్ కూడా పట్టలేదు అక్కడ. ఇంత చిన్న ప్రార్థనకి అంత వెంటనే రిజల్ట్ రావటమా? అయ్యా, నేను కూడా ప్రార్థన చేస్తే దేవుడు నాకు వెంటనే రిజల్ట్ ఇవ్వాలన్న వాళ్ళు చేయి చూపించి గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. సరే, మీకు కొన్ని విషయాలు చెప్తాను. ప్రార్థన చేసిన వెంటనే సమాధానం రావాలి. ప్రార్థన చేసిన వెంటనే దేవుని హస్తం మన దగ్గరికి రావాలి. ఒక్క విషయం, నేను చాలా బోధలు చేశా, గంటలు ప్రార్థన చేయండి. ఇక్కడ కూడా నేను చెప్పినట్లు నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు అబ్రహాం గురించి చెప్తూ దేవుని సన్నిధిలో ఇంకా నిలిచి ఉండాలి, ప్రార్థనలు మీరు గంటలు చేయగలగాలి, ఆ కృప అడగండి అని చెప్పా. ఈరోజు నేను చెప్పే బోధకి అరసెకండ్ చేసి వదిలేస్తారేమని భయం వేస్తుంది, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. గంటలు ప్రార్థన చేయటము కూడా చాలా అవసరమే ప్రియ దైవజనమా. అయ్యో, పేతురు ప్రభువా రక్షించన్నాడుగా, నేను కూడా ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాను, నేను కూడా 2 నిమిషాలు ప్రార్థన చేస్తాను. ఇన్ని రోజులు నాకు తెలియక గంటలు ప్రార్థన చేశానని ఎవరైనా తప్పుగా అనుకుంటారేమో. గంటల ప్రార్థన ఉదయం చేసేటువంటి ప్రార్థనకి చాలా సపోర్ట్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు కొంతమందిని చెవిటి వాళ్ళు వచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి, చెవుల మీద చేతుల నుంచి యఫ్ఫతా అన్నాడంట. అంత ఒక్క మాట ఏమన్నాడండి? వెంటనే చెవులు తెరవబడలేదా? తెరవబడ్డాయి. యెఫ్ఫతా ఒక్క ప్రార్థన, చిన్న ప్రార్థన చేశాడు ఆయన. యేసు ప్రభు వారు పగటిపూట ఆ చిన్న ప్రార్థన చేయటానికి అక్కడ వెంటనే అక్కడ కార్యం జరగడానికి కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారు రాత్రి అంతా గంటలు ప్రార్థన చేసేవాడంట. ఒక్క ముక్కలో చెప్పాలంటే యేసు ప్రభు రాత్రంతా చేసే ప్రార్థన, ఉదయం చేసే చిన్న ప్రార్థనకు అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఆయన ఒలీవల కొండకెళ్ళిపోతాడు, రాత్రంతా ప్రార్థన చేసుకుంటాడు. ఇక ఉదయాన్నే ఎవరి మీద చేతుల నుంచి స్వస్థత పడిపోతారు, ఎవరు లెగమంటలు ఎగిచిపోతారు, కుంటోడు నడిచిపోతాడు, గుడ్డోడు చూసేస్తాడు, చోటోడు వినేస్తాడు. ఇదేంటమ్మా, యేసు ప్రభు చిన్న ప్రార్థనే చేస్తున్నారు, అంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అంటే ఆ సహవాసం, తండ్రికి ఆయనకున్న సహవాసం ఎంత గొప్పదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రాత్రంతా ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడు తెలుసా మీకు? రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ఉదయం అంతా సువార్త చేసేవాడు, రాత్రంతా తండ్రితో సహవాసం చేసేవాడు. ఆ సహవాసమే ఉదయాన్నే నువ్వు చేసే ప్రార్థనలకి గొప్ప అద్భుతాన్ని తెచ్చి పెడుతుంది ప్రియ దైవజనమా. కొన్ని సందర్భాల్లో మనకి రాత్రి కొంచెం టైం ఉంటుంది, ఉదయాన్నే పనులకు వెళ్ళిపోవాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి. ప్రభానికి స్తోత్రమయ్యా, మమ్మల్ని కాయండి, మమ్మల్ని కాపాడండి, చిన్న ప్రార్థన చేసేస్తాం. ఆ ప్రార్థనలకు దేవుడు రిజల్ట్ ఇవ్వాలంటే నువ్వు రాత్రి దేవునితో సహవాసం చేయాలి. నువ్వు దేవునితో ఎక్కువగా సహవాసం ఉన్నావనుకో, చిన్న ప్రార్థన చేస్తే చాలు, అక్కడ అద్భుతాలు జరిగిపోతాయి. నువ్వు ఎక్కువసేపు దేవునితో సహవాసం చేసావనుకో, నువ్వు పెద్ద లెక్చరర్ నువ్వు చెప్పక్కర్లేదు, పెద్ద మాటలు మాట్లాడక్కర్లేదు, నువ్వు ప్రార్థన బాగా గొప్ప మాటలు పెట్టి చెయ్యక్కర్లేదు. యెఫ్ఫతా అంటే చాలు, అక్కడ మూతబడిన చెవులు తెరవబడిపోతాయి. యెఫ్ఫతా అంటే చాలు, మూతబడిన గర్భాలు తెరవబడిపోతాయి. యెఫ్ఫతా అంటే చాలండి, మూతబడిపోయిన ఆకాశ అంతరిక్షాలు తెరవబడి ఆ మన్నాను దిగి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ పేతురు చేసిన ప్రార్థన, ప్రభువా రక్షించు, లార్డ్ సేవ్ మీ, నన్ను మీరు రక్షించండి. ఇంత చిన్న ప్రార్థనకి అంత పెద్ద ప్రభావం దేవుడు పేతురు ప్రార్థనలో ఉంచడానికి గల కారణం ఏంటి? వినండి, పేతురు చేసిన ప్రార్థన చిన్నదే, కానీ పేతురు చేసినటువంటి ప్రార్థనలో ప్రభావము గొప్పగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగు. ప్రభావము గొప్పది, అది చిన్న ప్రార్థనే కానీ ప్రభావము గొప్పది. ఆ చిన్న ప్రార్థనకి యేసయ్య చెయ్యొచ్చేసి పేతురుని ఆశీర్వదించేశాడు. నిజంగా ఎన్నిసార్లు వాక్యం చదవాలి అని నాకు అనిపించిన ఎన్నిసార్లైనా చదువుతా. ఒక్క మాట, ప్రభువా నన్ను రక్షించన్నమాట ఎన్నిసార్లైనా చదువుతాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆ మాట. అలా అనంగానే దేవుని హస్తం రావటం గొప్ప మిరాకిల్ కదండి. అలా ఒక్క మాట మాట్లాడంగానే దేవుని హస్తం దిగి రావటం ఎంత గొప్ప ఆశ్చర్యమైనటువంటి సంఘటన. నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, ప్రభా ఒక్క చిన్న ప్రార్థన చరిత్రను మార్చాలి, ఆ కృప దేవుడా మీరు మాకు ఇవ్వండి అని నేను అడిగాను. ఏలూరు ప్రజలకు ఆ కృప ఇవ్వండి అని అడిగాను. ప్రభు అయితే ఒక 4 విషయాలు చెప్పారు. ఈ 4 విషయాలు కనుక మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు చేసేటువంటి చిన్న ప్రార్థనలకి గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాము, అద్భుతమైన కార్యాలు మనం చూడబోతున్నాము.
ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడబోతున్నాము. వినండి, కొన్ని ప్రార్థనలకి సమాధానం వచ్చింది, కొన్ని ప్రార్థనలకి సమాధానం ఇంకా రాలేదు. ఆ ప్రార్థనలకు కూడా సమాధానం రావాలి. పేతురు వద్దకు ప్రార్థించగానే హస్తం వచ్చేసినట్లుగా ఆ ప్రార్థనలకు కూడా దేవుని హస్తము దిగివచ్చి మనల్ని ఆశీర్వదించాలి, దానికి సమాధానమైన చెప్పాలి, దానికి దేవుడు రిజల్ట్ ఇవ్వాలి ఆ ప్రార్థనకి అని గనక నీవు మనస్సును దృఢపరుచుకుంటే ఈ రాత్రి నేను చెప్పే 4 విషయాలను చాలా జాగ్రత్తగా వినాలి. మనం చేసే ప్రార్థన ప్రభావముతో కూడిన ప్రార్థనగా మారిపోవాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేసావంటే ఖచ్చితంగా అక్కడ అద్భుతం జరిగిపోవాలి. నువ్వు మోకరించి చేతులు ఎత్తావంటే దేవునికి స్తోత్రం, ఎరుకో గోడల పలపలను కూలిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు మోకరించి ప్రార్థన చేసావంటే దుష్ట శక్తులు, పిశాచ శక్తులు, కర్ణ పిశాచ శక్తులు సర్వనాశనమైపోవాలి యేసు నామములో. ఒక్క 4 చిట్కాలు నేను చెప్తా. నీ ప్రార్థనకి జవాబు ఖచ్చితంగా రావాలంటే పేతురు చేసిన ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి మనం? ఇక 14 ప్రభు రచించంటావా? ఏదైనా ప్రభు రచించంటావా? పేతురు అదొక్క మాట అన్నాడు కాబట్టి అయ్యా నేను అదొక్కటే అంటాను అంటావా? కాదు. పేతురు యొక్క ప్రార్థనలో క్వాలిటీని చూడండి. పేతురు యొక్క ప్రార్థనలో నాణ్యత. ఏమండి, ప్రార్థన అందరూ చేస్తారు, నువ్వు కాదు నేను కాదు, అందరూ ప్రార్థన చేయమంటే కొంతమంది ఏంటంటే గొప్పగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, బైబిల్ విషయాలు ఎత్తుకొచ్చి ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, మాటకారులు భలే ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామంది అంటారు చాలా బాగా ప్రార్థన చేసావమ్మా అంటూ ఉంటారు కొంతమందిని. నన్ను కూడా చాలామంది అంటారు మీరు చాలా బాగా ప్రార్థన చేస్తారు. బాగా ప్రార్థన చేయడం కాదు, చిన్నగా ప్రార్థన చేసిన ప్రభావం ఎక్కువగా ప్రభావం అవ్వాలి, అద్భుతం అక్కడ జరిగిపోవాలి. అక్కడ నిలబడి ప్రార్థన చేశామంటే యేసు రక్తమేజం అక్కడ కార్యం జరగకుండా మనం వెనక్కి వెళ్ళకూడదు. మన ప్రార్థన బాగుండాలి అని ఆశించకూడదు. ప్రార్థన ఎట్టా చేశానని కొంతమంది ఏం చేస్తారు కదా, ప్రార్థన అంతా ఇంటి దగ్గర చేద్దాం, ఎక్కడే చేసేది గంట సేపు ప్రార్థన. ఇంటి దగ్గర చేయమని వామ్మో దేవుని స్తోత్రం, కాళ్ళొప్పులు కీళ్ళొప్పులు. ఇక్కడ ఎందుకు చేస్తున్నావు ప్రార్థన? మైక్ ఇస్తేనే చేస్తారు కొంతమంది ప్రార్థన, మళ్ళీ మైకులు లేకుండా చేయరు. ఇటువంటి దయ్యాలు కూడా ఉన్నాయండి. మరి మీలో ఉన్నాయో నాకు తెలియదు కానీ ఇళ్ళ దగ్గర ప్రార్థన చేయరు. ఇక్కడ ఇవ్వంగా లటుక్కులు మైకు పుచ్చుకొని ఇక ఎత్తిద్దామా దేవునికి స్తోత్రం స్టార్టింగ్ ప్రార్థనలో అరగంటలో చేసేస్తారు. ఏంటో ఇళ్ళల్లో ఏదో వ్యక్తిగతంగా చేసేటట్టుగా చేస్తారు ప్రార్థనలో. ఎందుకో తెలుసా, అక్కడ అంతా ఏముండదు, సరుకుండదు వాళ్ళ ప్రార్థనలో. జనాలు మెప్పు కోసం, జనాలు అమ్మ బాగా చేసావు, నువ్వు చాలా బాగా ప్రార్థన చేసావు అని అనిపించుకోవడానికి, మెప్పు కోసం ప్రార్థన చేయడం కాదు. నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ అద్భుతం జరగాలి. ఈ రోజున మీరు ఒక గట్టి పట్టండి. నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ చీకటి శక్తులు పరిగెత్తాలి. నువ్వు ప్రార్థన చేసి ఎందుకు జరగదు అసలు కార్యం? పేతురు ప్రార్థన చేశాడు, దేవుని హస్తం పేతురు దగ్గరికి వెంటనే వచ్చింది. నువ్వు కూడా రాత్రి ప్రార్థన చేస్తున్నావు, దేవుని హస్తం నీ మీదకు బలముగా దిగిరాబోతుంది. నువ్వు కూడా రాత్రి ప్రార్థన చేస్తున్నావు, ఖచ్చితంగా సమాధానముగా దేవుని హస్తం మన కుటుంబాల మీదకు దిగిరాబోతుంది. మన ప్రార్థనలో నాణ్యత ఉండాలా? నీ ప్రార్థన బాగుండాలా? నా ప్రార్థన బాగుండాలి అని కోరుకోవద్దు. నా ప్రార్థనలో నాణ్యత, సరుకు ఎక్కువ ఉండాలి. మన భాషలో చెప్పాలంటే ప్రార్థనలో సరుకు ఉండాలి, ప్రార్థనలో శక్తి ఉండాలి, ప్రార్థనలో ప్రభావం ఉండాలి. బాగుంది అంటాం కాదు, ప్రార్థనలో ప్రభావం పెరిగిపోవాలి. ఒక విషయం చెప్తాను, సుంకరి పరిసేడు అనండి గట్టిగోసారి. పరిసేడు ఎట్ట ప్రార్థన చేస్తున్నాడు? నీకులాగా గొప్పలు ఇక చేతులు ఎత్తితే దించడు. ఇక సుంకరి పరిసేడు ఇక చేతులు ఎత్తితే దించడు, మోకాలు ఎత్తితే దించడు, అట్టా గంటల తరబడి చేస్తూ ఉంటాడు. కానీ పరిసేడు ప్రార్థనలో ఏం లేదమ్మా, సరుకు లేదు. సుంకరి ప్రార్థనలో సరుకుంది. సుంకరి చేసినటువంటి ప్రార్థన కొంచెమే ప్రార్థన అయినా, ప్రభా నేను పాపిని, నా తల ఎత్తడానికి నేను అర్హుణ్ణి కాదు, నేను నీకు చూయించుకోవడానికి కూడా నేను భాగ్యుణ్ణి కాదన్న మాటలే మాట్లాడాడండి. సుంకరి ప్రార్థనను దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పరిసేడు ప్రార్థనకి రిజల్ట్ లేదు, ఈ పరిసేడు ప్రార్థనకి దేవుని హస్తం రాలేదు. ఎందుకో తెలుసా, ఈ పరిసేడు గొప్ప కోసం ప్రార్థన. అయ్యా నీకు నేను దశంభాగం ఇస్తున్నాను, నేను వారం చర్చికి వస్తున్నాను, నా గురించి నీకు తెలుసు కదా, నేను ఇది అని గొప్పలు చెప్పుకుంటున్నాడు ప్రార్థనలో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాదనట్లేదు, ఎందుకు కార్యం జరగట్లేదు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన అందరికి వినటానికి బాగుంది, అందరూ బాగుంది అంటున్నారు, కానీ నీ ప్రార్థనలో సరుకు లేదమ్మా బాబా. సరుకున్న ప్రార్థన చేయి. ఒక చిన్న ముక్క చేసినా సరుకుండాల ముక్కలో. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువా రక్షించన్నావంటే ఆ మాట ప్రభావితమైపోయి అద్భుతం జరిగిపోవాలి. అక్కడ
అంతేగాని నీ ప్రార్థన బాగుండాలి, నా ప్రార్థన అందరూ వినాలి, నా ప్రార్థన చేస్తే అందరూ మెచ్చుకోవాలి, ఇటువంటి ప్రార్థనలు మానేయండి. నీకు ఇంకెన్ని సంవత్సరాలు ఇలాంటి పరిసేడు మైండ్ కలిగి ప్రార్థన చేసినా దేవుని హస్తం రాదు నీ దగ్గరికి. ఖచ్చితంగా నువ్వు సమాధానం పొందవు, ఖచ్చితంగా నువ్వు విడుదల పొందవు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య ఈరోజు పేతురులాగా నన్ను అభిషేకించి నేను పేతురు చేసే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగున. ఎందుకు పేతురు చేసే ప్రార్థన చేయాలంటున్నానంటే పేతురి ప్రార్థనలో ప్రభావం ఉన్నది, పేతురి ప్రార్థన నాణ్యమైనది, పేతురి ప్రార్థన క్వాలిటీ కలిగింది. పేతురి ప్రార్థన నకిలీ ప్రార్థన కాదు, క్వాలిటీ లేనిది కాదు, సరుకు లేనిది కాదు. ఒక్క మాట అన్నాడంటే యేసు రక్తమే జయం. ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించన్నాడు. ఇప్పుడు గనక మీకు భయంకరమైన శోధన వచ్చింది అనుకో, భయంకరమైన శ్రమలు వచ్చినాయి అనుకో, ఒక్కసారి ఈ మాట అనండి, మీరు పేతురులాగానండి. ఒకసారి మీకు అమ్మో స్తోత్రం నాయన ఉండు ప్రభువా. మీరు ఒక్కసారి మీకు సమస్య వచ్చేసింది అనుకున్నాం, భయంకరమైన గందరగోళం జరుగుతుంది అనుకున్నాం, ఇదే మాట ఎలా అంటారో అనండి. ప్రభువా నీకు సమస్య వచ్చింది సైతానా అంటే ప్రభు అంటావేంటి? నీకు సమస్య వచ్చేసింది, నీ కడుపులో నొప్పి వచ్చేస్తుంది, గుండె నొప్పి వచ్చేస్తుంది, అప్పుడు ఈ మాట నువ్వు ఎలా అంటావు అని ఒకసారి. రచింతే లేత లేదు ప్రభు. అమ్మా ఎట్లాగ చెప్తావు? అందరు చెప్పరేంటి? నిద్రపోతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అది అసలు దేవునికి చూసారమ్మా ఎంత గట్టిగా చెప్పాలి. గందరగోళ పరిస్థితి అయిపోతుంది, కడుపులో నొప్పి ఎక్కువైపోతుంది, ఇంట్లో సమస్యలు ఎక్కువైపోతున్నాయి, ప్రభువా నన్ను రక్షించని కేకలు వేస్తారు. అలానే కేక వేసి ప్రభుని ఒక్క పిలుపు కాపేశాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునగాక. వెంటనే ఆ మాటకి దేవుడు పేతురి వైపే చూసి పేతురికి ఆకర్షితుడైపోయి వెంటనే హస్తం పంపించేసి లేపి నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఒకసారి 65వ కీర్తన 2వ చరణాన్ని చదవగా విందాం. 65వ కీర్తన 2వ చరణం. 65వ కీర్తన 2వ చరణం. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులని యొద్దకు వచ్చెదరు, సర్వ శరీరులని యొద్దకు వచ్చెదరు. చేతులెత్తు గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రార్థన నా దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకించబోతున్నాడు. అందరి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. ఓ పిచ్చి మోకాళ్ళారా, నా ప్రార్థన వినట్లేదని అనుకోవద్దు. ఖచ్చితంగా నా ప్రభు నీ ప్రార్థనను ఆలకిస్తున్నాడు. ఆయన చెవి యొగ్గి నువ్వు ఏడుపుతో ఉపవాసాలతో చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు. అందుకే మనం ఆయన దగ్గరికి వచ్చాం. దేవునికి స్తోత్రం చెప్పరే. అక్కడ మాట్లాడుతున్న మాట ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుని వద్దకు. ఇప్పుడు మనం దేవుని వద్దకు ఎందుకు వచ్చాం తెలుసా? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టి మనం ఆయన వద్దకు వచ్చాము. దేవుడు మన ప్రార్థనకి సమాధానం ఇస్తున్నాడు కాబట్టి మనం ఆయన వద్దకు వచ్చాము. నా దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన వింటాడు. నా దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకిస్తాడు. నా దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థనని చెవులు అప్పగించుకొని వింటాడంట. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ ప్రార్థనలన్నిటికీ రాత్రి నువ్వు సమాధానం పొందుకొందువుగాక. ఎలాగొస్తుంది సమాధానం? పేతురు చేసినటువంటి ప్రార్థన. నీ ప్రార్థనలో నాణ్యత, నీ ప్రార్థనలో క్వాలిటీ, నీ ప్రార్థనలో శక్తి, నీ ప్రార్థనలో ప్రభావం ఉండాలి. గొప్పల కోసం ప్రార్థన చేయటం మానేయండి. ఏదో ప్రార్థన చెయ్యాలి కదా, ప్రయాణం చేసేటప్పుడు ఏదో ప్రార్థన చేసుకోమన్నాడు అయ్యగారు, నిద్రపోయినప్పుడు ఏదో అయ్యగారు ప్రార్థన చేయమన్నారు, అన్నం తినేటప్పుడు ఏదో నామకార్థంగా కొంతమంది ప్రార్థన చేస్తారు, అన్నం తినేటప్పుడు ఎట్టగా అందరూ కొంతమంది దెయ్యాలైతే చేయరనుకోండి, తినేటప్పుడు పడిపోతారు ప్లేట్ల మీద. దేవునికి స్తోత్రం. ముద్ద కలిపారంటే నోట్లోకి 4-5 వెళ్ళిపోతాయి. కొంతమంది చూస్తూ ఉంటాను, నాకు భోజనాలు పెట్టినప్పుడు అట్లా కూర్చుంటారు కదా, వాళ్ళు కండ్లు మూసుకొని ప్రార్థన చేస్తారేమనుకున్నాను. వాళ్ళ కర్ణ పిశాచుల కంటే డేంజరు. కలిపేసేసి 4 ముద్దలు, ఒక ముద్ద కూడా పెట్టినప్పుడు 4 ముద్దలు బకా బకా నవ్వులుకుంటూ మాట్లాడతారు. అమ్మో సైతాన్, ఇదేంటి నాయన, ఈ సైతాన్ నా ఎదురు కూర్చోబెట్టేవేంటి ప్రభువా? ప్రార్థన చేయకుండా ఆహారం తింటవేంటి? నిజమండి. ఒకవేళ ప్రార్థన చేశారనుకో, నామకార్థం ఆ నోట్లో ఏమంటున్నాడో తెలియదాడు, ఆమె ఏమంటుందో తెలియదు, ఏంటో మేమని ఏదో మేత వేసినట్టు 2 మాటలు మాట్లాడి తినేస్తారు. ఇక దేవునికి స్తోత్రం. ఇక ఆకలి అనుకోండి, ఇక ఆకలి అయింది అనుకోండి, ఇక ప్రార్థన లేదు, కీర్తన లేదు, ఇక మొత్తం మరిసి కడుపు నింపుకోవటమే. కొంతమంది ప్రార్థనలు చేస్తారు, ఏదో చెయ్యాలి కదా, అయ్యగారు చెప్పారు కదా, అయ్యగారు చెప్పారు కాబట్టి చెయ్యాలి,
అయ్యగారు మాట్లాడారు కాబట్టి చెయ్యాలి, ఈరోజు అయ్యగారు నాతో చెప్పారు కాబట్టి ఈ మాట నేను ప్రకటించాలి, ఈ ప్రార్థన నేను చేయగలగాలి. వద్దండి. ఏదో ప్రార్థన చెయ్యాలని నామకార్థంగా ప్రార్థన చేసుకోవటం, ప్రయాణమై వెళ్తున్నాను కదా చిన్న ప్రార్థన చేసుకుందాం, అన్నం తింటున్నాను కదా చిన్న ప్రార్థన, ఈ ప్రార్థనలు వద్దు. నువ్వు చేసే ప్రార్థన నాణ్యత కలిగిన ప్రార్థన అయి ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన ప్రభావము కలిగినదై ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన దేవుని హస్తముని దగ్గరికి వెంటనే వచ్చేసి నేను రక్షించేయాలి. అటువంటి ప్రార్థన ఈ రాత్రి నుంచి మనము చేయుదుముగాక. అటువంటి ప్రార్థన శక్తితో దేవుడు మనల్ని నింపునుగాక. మనం నాణ్యత కలిగిన ప్రార్థన చేయగలిగితేనే, మనం శక్తివంతమైన ప్రార్థన చేయగలిగితేనే, నువ్వు చేసే ప్రార్థన కొంతసేపు చేస్తావు, ఎంతసేపు చేస్తావు నాకు అనవసరం. నీ ప్రార్థనలో సరుకు ఎంత ఉందో ప్రభు చూస్తాడు. నీ ప్రార్థన ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతుందో ప్రభు చూస్తాడు. నీ ప్రార్థనలో ఎంత నాణ్యం ఉందో ప్రభు కొలుస్తాడంట. ఆ నాణ్యాన్ని దేవుడు మరి తూకాల్లో పెట్టి ఆయన కొలుస్తాడంట ఆ నాణ్యాన్ని. నీ ప్రార్థనకి సమాధానం వెంటనే రావాలి. నీ ప్రార్థనకి సమాధానం వెంటనే దేవుడు అనుగ్రహించాడు. ఏంటి ఆమె చెప్పరేంటి? మన ప్రార్థనలన్నిటికీ దేవుడి సంవత్సరం వెంటనే సమాధానం ఇచ్చునుగాక. ఎప్పుడు సమాధానం ఇస్తాడు? ఎలా సమాధానం ఇస్తాడు? ఎవరికి సమాధానం ఇస్తాడు? మొదటి మాట, ఎప్పుడు సమాధానం వస్తుంది మన ప్రార్థనలకి? ఎలా సమాధానం ఇస్తాడు మన ప్రార్థనలకి? ఎవరికి సమాధానం ఇస్తాడు? ఈ 3 ముక్కలు ఈ రాత్రి చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు? ఒకసారి అనండి ఈ 3 ముక్కలు. ఎలా ఇస్తాడు? ఎలా ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు, ఎలా ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు అనండి. ఎవరి ప్రార్థనలకి దేవుడు ఎప్పుడు సమాధానం ఇస్తాడు, ఎలా ఇస్తాడు, అసలు ఎవరికి ఇస్తాడు? ఈ 3 ముక్కలు కనుక మనం చూస్తే, అందరు నా వైపు చూడండి. అక్కడ యేసుప్రభు వారు శిష్యులతో మాట్లాడారు. మీరు ముందుగా వెళ్ళిపోండి, నేను వెనకొస్తాను, మీరు దోణి సిద్ధపరచుకొని శిష్యులందరూ కూడా మీరు వెళ్ళిపోండి అని ప్రభు చెప్పారు. ప్రభు చెప్తే వీళ్ళందరూ ఆ ఓడను సిద్ధపరచుకొని, ఆ దోణిని సిద్ధపరచుకొని శిష్యులందరూ ఆ దోణి ఎక్కి సముద్రంలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అయితే సముద్రం యొక్క మధ్య భాగంకి వెళ్ళేపాటికి భయంకరమైన తుఫాను, భయంకరమైన అలజడి, భయంకరమైనటువంటి వాతావరణం చేంజ్ అయిపోయింది, మారిపోయింది. భయంకరమైనటువంటి అలలు ఎగసిపోతున్నాయి. ఆ వాడను ముంచెత్తే అంత అలలు పైకి లేపుతూ ఆ వాడని అతలాకుతలం చేస్తుంటే అందులో ఉన్న శిష్యులందరూ భయాందోళనకి, భయకంపితాలకు గురైపోయారు. ప్రియ దైవజనమా, అయితే ఆ సమయంలో దేవుడు ఆ నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీటి మీద నడుచుకుంటూ వస్తే వీళ్ళందరూ అమ్మో భూతం, ఇంకేముంది చచ్చేపోతాం. ఏమన్నారు అందరూ? అమ్మో భూతం వచ్చేస్తుంది అంటే అసలే వాళ్ళు ఆ తుఫానులతోనూ, అసలే వాళ్ళు ఆ భయంకరమైన అలలు ఆ ఓడను తంతుంటే అసలే భయంతో ఉన్నారు. ఇదొక భయంతో గుండాకి చచ్చిపోతున్నారు. భూతం వచ్చేస్తుంది, దయ్యం వచ్చేస్తుందంటే ప్రభు అన్నాడు, భయపడొద్దు, నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడొద్దు, నేనే. మీరు ధైర్యముగా ఉండండి. ఎందుకు మీరు భయపడుతున్నారు? నేనే వచ్చానని ప్రభు అక్కడ మాట్లాడడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము కూడా ఈ భూమి మీద యాత్ర చేస్తున్న వాళ్ళమే. మనం ఈ భూమి మీద ఏం పర్మనెంట్గా ఉండటానికి రాలేదు. మంది కూడా సముద్రములో ఒక ఓడ ప్రయాణం చేస్తున్నట్లుగా మన జీవితం ప్రయాణం చేస్తుంది. మన జీవితాల్లో కూడా మరి చాలా సందర్భాల్లో తుఫాన్లు రావటం, కష్టాలు రావటం, బాధలు రావటం, నిందలు రావటం, భయంకరమైనటువంటి సమస్యలు, శోధనలు రావటం మనకు కామనే వస్తూనే ఉన్నాయి. మన ఓడనవి తంతూనే ఉన్నాయి, మనల్ని ఉంచేయడానికి చూస్తూనే ఉన్నాయి. కానీ ఈ రాత్రి నా ప్రభు నీ వద్దకు నడుచుకుంటూ రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు సమస్యలో ఇరుక్కున్నావు అన్నమాట నిజమే, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు అన్నమాట నిజమే, నీకు ఆరోగ్యము చెడిపోయింది అన్నమాట నిజమే, నీకు రోగం ఉందన్నమాట నిజమే, నీకు నిద్ర పట్టట్లేదు అన్నమాట నిజమే, నీకు అప్పులు ఉన్నాయన్నమాట నిజమే, నీకు ఆందోళన ఉందన్నమాట నిజమే, భయంకరమైన శ్రమలు చుట్టుముట్టాయన్నమాట నిజమే. అదంతా నిజము. నా ప్రభు రాత్రి నడుచుకుంటూ నీ వద్దకు వస్తున్నాడన్నమాట కూడా అంతే వాస్తవముగా నమ్మాలి. ప్రియ దైవజనమా,
నా ప్రభు ప్రతి ఒక్కరి దగ్గరికి రాత్రి రాబోతున్నాడు. ఆయనను బాధల్లో ఉన్నవని తెలుసుకొని, ఇబ్బందుల్లో ఉన్నవని తెలుసుకొని, ఇరుకుల్లో ఉన్నవని తెలుసుకొని, నిందల్లో ఉన్నవని తెలుసుకొని, అప్పుల్లో ఉన్నవని తెలుసుకొని, ఏడుస్తున్నవని తెలుసుకొని, భయపడుతున్నామని తెలుసుకొని, ఈ రాత్రి నీ దగ్గరికి రావటానికి నా దేవుడు సిద్ధ మనసును కలిగి ఉన్నాడంటంలో ఏ సందేహము కూడా లేదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి మాట చెప్తాను, నా వైపు చూడండి అందరూ. ఒక మంచి మాట చెప్తాను. అక్కడ తుఫాన్ వస్తుంది, అక్కడ గాలులు పెద్ద పెద్ద గాలులు వస్తున్నాయి. ఇంకో కొంతసేపు అయితే వాడ బోల్తా కొట్టి సముద్రంలో పడిపోతారు, అందరికి చచ్చిపోతారు కొంతసేపు అయితే. ఆ సందర్భంలో యేసు ప్రభు వారు నీటి మీద నడుచుకుంటూ వస్తే వీళ్ళందరూ కూడా కొద్దిసేపు ఫస్ట్ అందరూ దెయ్యం దెయ్యం పోతాం పోతాం అన్నారు. తర్వాత ఆయనను గుర్తుపట్టారు శిష్యులందరూ. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయనను గుర్తుపట్టారు. ఈయన బోధకుడు, ఈయన రబ్బూని, ఈయన మాకు బోధించే వ్యక్తి, ఈయన మాకు ఒక టీచరు, ఈయన మా నాయకుడు అని చెప్పేసి ఆ ఓడలో ఉన్న వారందరూ గుర్తించిన వెంటనే వారిలో భయం ఎటుపోయిందో పోయింది, కానీ భయం అంతా నిమిషంలో తొలగిపోయింది. ప్రియ దైవజనమా, తుఫాన్ ఆగిందా? ఆగలేదు. అలలు ఆగాయా? ఆగలేదు. గాలి ఆగిందా? ఆగలేదు. కానీ వీరిలో భయం లేదు. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు దాకా తుఫాన్లు, అప్పుడు దాకా గాలులు, అప్పుడు దాకా పెడబొబ్బులకి భయపడుతున్న వాళ్ళు కొద్దిసేపటికి ఆ తుఫానికి భయపడట్లా, ఆ గాలులకు భయపడట్లా, ఆ అలల చేత ఆ ఓడ కొట్టబడుతుంటే భయపడట్లా. ఆయన ఎవరో గుర్తించారు కాబట్టి వారిలోంచి భయం తొలగిపోయింది. ఆయన నా ప్రభువు, ఆయన నన్ను కాపాడేవాడు, ఆయన నన్ను రక్షించేవాడు, ఆయన విడిపించేవాడు. ఇక ఆయన నా ఎదురు ఉండగా ఎందుకు భయపడాలన్నటువంటి మైండ్ సెట్ వాళ్ళు వచ్చేసింది. వినండి వినండి వినండి. గాలి ఆగిపోయింది కాబట్టి వాళ్ళు భయపడట్లేదు కాదు. తుఫాను ఆగిపోయింది కాబట్టి వాళ్ళు భయపడట్లేదు కాదు. తుఫాను వస్తుంది, గాలులు వస్తున్నాయి, అలజడి జరుగుతుంది, కానీ వారిలో భయం లేదు. కాసేపట్లో భయం మాయమైపోయింది. అంటే యేసయ్యను వారు గుర్తించగలిగారు. యేసయ్యను వారు గుర్తించగలిగారు కాబట్టే ఆ శ్రమల్లో, ఆ ఇబ్బందుల్లో, ఆ నిందల్లో, అవమానాల్లో, ఆ రోగాల్లో వారు ధైర్యము కలిగి ఉన్నారు. ప్రియ దైవజనమా, ఈ రోజున మనందరం ధైర్యం కలిగి ఉండాలి. అన్ను గట్టుకోసారి మన ప్రభు మన వద్దకు వచ్చిన విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన మన ఎదురు ఉన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆయనను మన కళ్ళతో చూడగలగాలి. అప్పుడు తుఫాను ఉంటుంది, ఆ గాలులు వస్తాయి, అలజడి జరుగుతుంది, ఆగదు. అయినప్పటికీ కూడా తెలియని నెమ్మది మన గుండెల్లో మొదలైపోతాయి. అదేంటి అమ్మా, ఆ సమస్య అలానే ఉంది కదా, ఏంటి ఇంత నెమ్మదిగా ఉన్నావు, నిన్నంతా ఏమో అడావడి పడిపోయావు, ఈ రోజు కూడా నిన్న సమస్య ఉంది కదా, ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉన్నావు ఏంటంటే, నా ప్రభు నా కళ్ళ ముందు కనపడ్డాడు లెక్క, అందుకే ఏంటో తెలియని నెమ్మది నాకు వచ్చేసింది. హల్లెలూయా. ప్రభువుని గుర్తించు, ప్రభువుని నీ కళ్ళతో చూడు. సమస్యల్లో ఉన్నావని తెలిసే నా దేవుడి నీ దగ్గర నడుచుకుంటూ వచ్చాడు. ఆయన నువ్వు సమస్యలో ఉన్నావని తెలిసే నా దేవుడి రాత్రి నడుచుకుంటూ నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆయనని గనక నువ్వు చూస్తే నీ భయము తొలగిపోద్ది యేసు నామములో. హల్లెలూయా. ఈ భయానికే కదండి బీపీ షుగర్లు పెరిగిపోయేది. ఎందుకు పెరుగుతాయి చెప్పండి? భయానికే రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. కరోనా కాలంలో కూడా ఆ సంవత్సరాల్లో భయానికే చచ్చిపోయారంట, రోగం వచ్చి కాదు. కొన్ని లక్షల మంది, వేల మంది ప్రజలు భయానికి చచ్చారంట. భయం ఎంత డేంజరో తెలుసా? ఈ రోజున నువ్వు ఏదో ఒక భయం నీకు ఉండుండొచ్చు. ఎలాంటి ఒక భయం, ఏమైపోద్దో నా జీవితం, ఈ దోణి వెళ్తా ఉంది సముద్రంలో, మునిగిపోతానేమో, రేపటి రోజున పరిస్థితి ఎలా ఉంటుందో, నా బిడ్డలు ఏమైపోతారో, ప్రతి దినం కూడా నువ్వు భయపడుతూనే ఉన్నావు. ఈ భయపడటం ద్వారా రోగం పెరిగిద్ది కానీ, ఇంకా శోధన పెరిగిద్ది కానీ, ఇంకా నువ్వు సిక్ అయిపోతావు కానీ నువ్వు బాగుపడవు. ఈ రోజు నా ప్రభు అంటాడు, ఫస్ట్ నీలో ఉన్న భయం తొలగించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గాలి తుఫాన్లు గద్దించడం సెకండరీ, ఫస్ట్ ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీలో ఉన్న భయాలన్నీ తొలగిపోవాలి, నీవు సమాధానంగా ఉండాలి, నీవు నెమ్మదిగా ఉండాలి అంటే నీ కళ్ళతో నీవు ప్రభువుని చూడగలగాలి. ఏ బిడ్డకి శ్రమ ఉందన్నా నా దేవుడు వెంటనే, నీ బంధువులన్నా వెంటనే వస్తారో రారో నాకు తెలియదు కానీ, దైవజనుడు ఆఖరికి నీకు బోధ చెప్పే దైవజనుడు కూడా వస్తాడో రాడో టయానికి నాకు తెలియదు కానీ, శ్రమ ఎక్కడుందో నా ప్రభు అక్కడ ఉంటాడు. గట్టిగా చెప్పొచ్చా? శ్రమ ఎక్కడుందో, ఆయన బిడ్డలు ఎక్కడ ఏడుస్తున్నారో నా ప్రభు అక్కడ పాదం మోపుతాడు. ప్రియ దైవజనం, ఇది మాత్రం నగ్న సత్యం, ఇది పచ్చి నిజం.
దైవజనుడు అక్కడ ఆ సమయంలో దైవజనుడు ఉండకపోని, నీ బంధువులు ఉండకపోయి, వాళ్ళు చెయ్యిని ముందుకు చాచకపోయి, నీకు ధైర్యం చెప్పే వాళ్ళు లేకపోయి, ఖచ్చితంగా నా ప్రభు ఉంటాడు. నీ మనోనేత్రాలు తెరిచి ఆ శ్రమలో నా ప్రభుని నువ్వు చూడు. అర్థమవుతుందా? నా ప్రభుని చూడు. ఎవ్వరు రాలేదు, నాకు ఈ రోగం ఎవడు చూడాలి నిన్ను? ఎవ్వరు నన్ను పలకరించలేదయ్యా. నాతో ఎంతమంది చెప్తారో, ఎంతమంది బంధువులు నాకున్నా ఎవ్వరూ పలకరించట్లేదు, ఎవ్వరూ రావట్లేదు. పిచ్చిదాన ప్రభు ఉన్నాడు నీ ముందులో ఆయన చూడు. ఆయన ఉంటే చాలు, దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే ఒక భక్తుడు ఒక మంచి మాట అన్నాడు, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున్న సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోకరక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతమో, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే ఆమేన్, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే అంతే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. హల్లెలూయా. నీ శ్రమలో నా ప్రభు నీకు తోడై ఉండబోతున్నాడు, నీ ఇబ్బందులు నా ప్రభు నీకు తోడై ఉండబోతున్నాడు, నీ బాధలో నా ప్రభు నీకు తోడై ఉండబోతున్నాడు. నీ శ్రమలో, నీ బాధలో, నీ కన్నీటిలో, నీ దుఃఖములో, నీ నిందల్లో, నీ అవమానాల్లో ఎవ్వరు ఉన్నా ఎవ్వరు లేకపోయినా నువ్వు ఎవ్వరు తోడు కోరుకోవద్దు. నా ప్రభు వెనువెంటనే నీ దగ్గర వచ్చి ఉండే దేవుడా ఆయనను నేత్రములు తెరిచి చూడు. భయము ఆటోమేటిక్గా అడ్రస్ లేకుండా మెడ్రాస్ పారిపోద్ది అంతే. దేవుని వస్తు భయం ఉండదు ఇక మనలో. ధైర్యముతో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత రోగమైనా మనం ధైర్యముతో నింపబడి ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ప్రభుని కళ్ళు తెరిచి చూడగలుగు, నీ మనోనేత్రాలు తెరిచి నా ప్రభు నాతో ఉన్నాడు ఇప్పుడు ఈ శ్రమలో, నా ప్రభు నేను ఏడుస్తుంటే నా పక్కనే కూర్చొని నన్ను ఓదారుస్తున్నాడు. అటువంటి విధానంలోనికి క్రైస్తవ బిడ్డలు వచ్చేయాలి. ఎవరో స్నేహాన్ని కోరుకొని, ఎవరో రాలేదని బెంగబెట్టేసుకొని, ఎవరో నేను చూడ్డానికి రాలేదని, పలకరించడానికి రాలేదని ఇంకా అదొక విధానంగా మాట్లాడొద్దు ప్రియదవిజనమా. శిష్యులందరూ కూడా భయంకరమైన శ్రమలో ఉంటే మొట్టమొదటిగా నా ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడ్డారండి. నిజమే, ఆయన్ను చూశారంతే శిష్యులందరికీ భయం నిమిషాల మీద ఎగిరిపోయింది ప్రియదైవజనమ. అంతేకాదు, ఇంకో విషయం చెప్పనా, పేతురు అన్నాడు, అయ్యా నువ్వే అయితే, నీవు మా రబ్బుని అయితే, నీవు నా బోధకుడు అయితే నేను నడుస్తానంటున్నాడు నీళ్ళ మీద. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా వాళ్ళ విశ్వాసం? దేవుణ్ణి చూసిన వెంటనే భయం పోయింది. ఆ భయం ఎక్కడి వరకు తీసుకెళ్ళింది చూడండి. ఆ భయం పోయే విధానం ఎక్కడి వరకు తీసుకెళ్ళిందంటే, నేను నీటి మీద నడుస్తానన్న రీతిగా ధైర్యం వచ్చేసింది వాళ్ళకి. అసలు అంత పిచ్చ ధైర్యం పొందేసుకుని, మామూలు ధైర్యం కాదు అది. మళ్ళీ నేను నడుస్తా ఇప్పుడు నీటి మీద. ఆ నీళ్ళను చూసి భయపడిన వాళ్ళు, ఆ అలలను చూసి భయపడిన వాళ్ళు ఇప్పుడు అంటున్నాడు, నేను నీటి మీద నీకులాగా నడుస్తాను. అప్పటికి తుఫాన్ ఆగిపోయిందా? ఆగిందా? మీరు సైలెంట్గా ఉంటే ఆగిపోయింది అనుకుంటున్నాను నేను. అప్పటికి ఆగలేదు. తుఫాన్ వస్తూనే ఉంది, గాళ్ళు వస్తూనే ఉన్నాయి, ఆ పడవ అతలాకుతలం అయిపోతూనే ఉంది. అంటున్నాడు పేతురు, నేను నీకులాగా నడిచేస్తాను ప్రభు. అబ్బా, ఎంత ధైర్యం అయ్యా పేతురు నీకు! ఇందాక ధైర్యం ఏది? ఇప్పుడు ప్రభు ఉన్నాడు కదా, అదే ధైర్యం అంటే. దేవునికి స్తోత్రం. మనం క్రైస్తవులము, జీవము కలిగిన, రోషము కలిగిన తండ్రికి పుట్టిన వాళ్ళం. మనం పిరికి వాళ్ళము కాదు, మనం ధైర్యము కలిగి ముందుకు కొనసాగాలి. హల్లెలూయా.
నిరుత్సాహం అనేది మన కుటుంబాల్లో కనపడకూడదు. నిరుత్సాహం మాటలు మన కుటుంబంలో కనపడకూడదు. దినము మనము ధైర్యము పొందుకోవాలి. హల్లెలూయా. శిష్యులకి ధైర్యం వచ్చేసింది. ఎలాంటి ధైర్యమో తెలుసా? మామూలు ధైర్యము కాదు. నేను నీటి మీద నడుస్తా అన్న ధైర్యానికి వచ్చేసారు వాళ్ళు. అయితే ప్రభు అన్నాడు, ఓకే దేవునికి స్తోత్రం, రా నడువు అన్నాడు ప్రభు. వెంటనే అలలు చెలరేగిపోతున్న ఆ నీటి మీద పేతురు పాదాన్ని మోపాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. పేతురు నీటి మీద నడిచాడు. ప్రియ దేవజనమా, ఎంత ధైర్యం పేతురులోనికి వచ్చేసింది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి నా ప్రభు చెప్పకనే చెప్తున్నాడు, నీ కుటుంబాల్లో ధైర్యాన్ని నింపటానికి నా దేవుడు నీ కుటుంబంలోనికి రాబోతున్నాడు. ఎలాగైనా నీకు ధైర్యం రావాలి. నువ్వెందుకు వీళ్ళ దగ్గర చెప్పుకొని, నీ సమస్యలు చెప్పుకొని, నువ్వెందుకు పిరికి దానిలాగా తయారైపోతున్నావు? ఇక నా బతుకు అయిపోయింది, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నేను నాశనం అయిపోతాను, ఇక నేను పైకి లెగలేను, ఇక నేను అప్పులు కట్టుకోలేను, ఇక నా జీవితం సర్వనాశనమేనని ఎందుకంత నిరుత్సాహం మాటలు నీకు వస్తున్నాయి? నా ప్రభు ధైర్యపరచడానికి రాత్రి నీ దగ్గరకు వస్తున్నాడు. క్రైస్తవులు అనగా ధైర్యవంతులు అని బైబిల్ సెలవిస్తుంది. మన ప్రభు ఎవరు తెలుసా? యూదా గోత్రపు సింహం అయిన. మరి సింహానికి ఏ పిల్లలు పుడతాయమ్మా? గొర్రె పిల్లలు పుడతాయా? చేప పిల్లలు పుడతాయా? మేక పిల్లలు పుడతాయా? సింహానికి ఏ పిల్లలు పుడతాయి? మరి సింహాలు ఎందుకు పిరికాత్మలాగా ఉనికిపోతారండి ఏ శ్రమ వచ్చిన? దేవునికి స్తోత్రం. మీరు సలికే తట్టుకోలేని వాళ్ళు శ్రమలకేం తట్టుకుంటారు? దేవునికి మహిమ కలుగు. చేతులెత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆలోచించు. దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండాలి. అనేక మందిని ధైర్యపరచాలి. ఇవి వెళ్ళిపోయి, ఇగో నాకెళ్ళి చూడమ్మా, ఇవి వెళ్ళిపోయి గుండె నొప్పి చచ్చిపోతావే, తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపో. ఏమంటుంది? ఏమ క్రైస్తవురాలేని అసలు? అమ్మా ప్రార్థన చేస్తాను, నువ్వేం భయపడబాకు, ప్రేరాలు తెచ్చుకో, గుండె మీద వేసేసి, తల మీద వేసేసి, ఆ గుండె మీద రాసేసి, ఏ రక్తం జయం పవన కాకుండా. అట్టు కాదు, అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మొన్న అలాగే మా అక్కకు వచ్చింది, పుట్టుకుని వచ్చింది, వెళ్ళిపోవే, లేట్ చేయబాకే. అసలు అలా చెప్పొచ్చా క్రైస్తవులు? అసలుకి వీళ్ళు చెప్పే విధానం ఎట్టుంటుంది అనుకున్నావు? అరగంటలో చచ్చేది ఆ నిమిషంలోనే పోద్ది. ఇంకా అరగంట బతుకుంటుంది అనగా ఆ నిమిషంలో చంపేద్ది. ఏం వెళ్ళిపోయి విశ్వాసి. ఏమో పేరు విశ్వాసి, ఏమో పిశాచి అనాలి వాళ్ళని. విశ్వాసులు కాదు వాళ్ళు. ధైర్యపరచాల్సింది పోయి నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే, అవునా అమ్మా అన్న, నేను ఎప్పుడు అన్నావు, ధైర్యపరుస్తాను, ఏమి అవదు, నువ్వు నిలబడి నా ప్రభు కార్యం చేయబోతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? క్రైస్తవులు అలా పురికొల్పుకోవాలి, అలా ధైర్యపరచుకోవాలి. అంతేగాని నీవు కృంగిపోయి ఎదుటోళ్ళకు కృంగదీసేసి, ఎదుటోళ్ళకు భయం పెట్టేసి, ఎందుకు అది? నాకు ఒకసారి చెప్పండి అమ్మా. ఒకడిని చాలా జాగ్రత్తగా వినండి. ఒకడిని చంపేయబోతున్నారు. కోర్టు భయంకరంగా వాడిని చంపేసేయండి అని తీర్పు తీర్చేసింది కోర్టు. వీడిని తీసుకుపోయి ఒక నల్ల రూములో పెట్టేశారంట. వాడిని నల్ల రూమ్, ఏం కనపడదు, నల్ల రూములో పెట్టేసి తలుపులు వేసేసి ముఖానికి నల్లగుడ్డ కట్టేశారంట. నల్లగుడ్డ కట్టేసేసి రెండు సూదులు, చిన్న చిన్న సూదులు తీసుకెళ్ళి ఇట్ట కరిశారంట. ఇట్ట అన్నారంట అంతే. ఆ కాళ్ళ మీద రెండు, ఒరే పాముతో కరిపించేసామన్నారంట పక్కన వాళ్ళు. సూదులతో పొడిచారు, పాము బొడవల. పాముతో కరిపించేసావరా, ఇక నువ్వు చస్తావంటే వాడు నిజంగానే పాము కరిసిందని నిజంగానే చచ్చాడు. సూదులతో పొడిచారు. వీళ్ళు ఏం చెప్పారు? సూదులతో పొడిచానని చెప్పకుండా విషకరమైన పాము తెచ్చి పొడిపించేసావరని వాడు చెవులో చెప్పారు. నువ్వు చచ్చిపోతావరా, ఇంకొక అరగంటలో పాయిజన్ బాగిపోద్ది, నువ్వు చస్తావరా. అసలు సావడు వాడు. భయంతో గుండె ఆగిపోయింది వాడికి. అమ్మో నాకు చచ్చిపోయా, నాకు పాము కాటేసేసింది, నేను అరగంటలో చచ్చిపోతాను. నిజంగా అరగంటలో చచ్చాడు వాళ్ళు చెప్పింటాయి అని కాడు. భయం ఎంత డేంజరో తెలుసు అసలు. ఈ రోజున మరి మీలో నుంచి భయం అంతా, ఆ భయం అనేది ఒక దురాత్మ, అది మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవును గాక. ఎలా పోయిద్ది అయ్యగారు భయం? ఎలా పోయిద్ది భయం? ఇప్పుడు దాకా ఈయన మళ్ళీ నాకెళ్ళి అట్ట చూస్తారేంటి? ఇప్పుడు దాకా చెప్పింది పోయిందా? యేసయ్య వైపు మనం చూడాలి. అనండి గట్టికోసారి. ఒక్కసారి ఇదిగో బుద్ధి రావటానికి పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి భయపడకుండా యేసయ్య వైపు చూడను, పళ్ళు కొరికి. అది అబ్బో యేసయ్య వైపు చూడు. అసలు ఏంటి నా నవ్వులేంట? నేను నవ్వమన్నానా చెప్పమన్నానమ్మా? భయపడకుండా యేసయ్య వైపు చూడి, భయం తొలగిపోతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఇక్కడున్న భయాలన్నీ పారిపోవునుగాక. మనం ధైర్యము కలిగి ఉందుముగాక. శ్రమల్లో మనం ముందుకు కొనసాగుదుముగాక. ఇబ్బందుల్లో మనం దూసుకుంటూ వెళ్ళిపోదుముగాక. నిందల్లో మనం వెళ్ళిపోదుముగాక. అవమానాల్లో నిలబడి మనం నడుచుదుముగాక.
ఏది మనల్ని ఆపటానికి వీల్లేదు. ఏ శ్రమ మనల్ని కృంగదీయటానికి వీల్లేదు. ఆ శ్రమ మీదే పాదం మోపి నడవాల్సిందే పేతురులాగా. అంతే. పేతురులో ఒక గొప్ప భయం తొలగిపోయి అద్భుతమైన ధైర్యం వచ్చేయడానికి గల కారణం యేసయ్య నాతో ఉన్నాడు అన్న నిరీక్షణ, ఆ చూపే అతని భయాన్ని తొలగించింది. అంతేకాదు అతడు ఎలాంటి ధైర్యం అంటే శ్రమల్లో కృంగిపోకుండా హ్యాపీగా నడిచే కృప పొందుకున్నాడు పేతురు. ఈ రోజున నువ్వు శ్రమల్లో కూడా సంతోషించాలనుకో, నువ్వు శ్రమల్లో కూడా ఆనందించాలనుకో, ఉసూరు ముఖం వేసుకోకుండా సంతోషించాలి, ఆనందించాలి. శ్రమలున్నాయని ఎదుటి వ్యక్తులకు తెలియనివ్వకూడదని నువ్వు గనక ఒక ఆలోచన కలుగున్నావనుకో, ఖచ్చితంగా నా యేసయ్యను చూడు, గొప్ప ధైర్యం నీకు రాబోతుంది. విజయవాడలోనే అదే చెప్తా ఉంటాను, వచ్చి ఉసూరుమంటూ కూర్చోవద్దు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సంతోషించాలి, ఆనందించాలి, పరవశించాలి. నీ శ్రమలు, నీ ఇబ్బందులు, నీ కష్టాలు నీ మొహంలో కనబడకూడదు. నువ్వు దైవ సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా ప్రభుని ఆరాధించాలని ప్రతిసారి నీ విజయవాడ సంఘానికి చెప్తా ఉంటాను. అర్థమవుతుందా? మన 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 ముఖములో, మన నోటిలో నవ్వు ఎక్కువగా కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, శ్రమల్లో కృంగిపోకూడదు, శ్రమల్లో నలిగిపోకూడదు, శ్రమల్లో ఇక నా జీవితం అయిపోయింది అని అనుకోవద్దు. లెగిచి సముద్రం మీద పాదము మోపి నడువా. శ్రమల్లో ముందుకెళ్ళిపో, ఇబ్బందుల్లో ముందుకెళ్ళిపో, శోధనలో ముందుకెళ్ళిపో. అద్భుతమును చేయబోతున్నాడు ఈ రాత్రి నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను చెప్పిందంతా మొదటి టాపిక్ ఏం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి ఆ భయం గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు ఒక 4 విషయాలు చెప్పి ముగించేస్తాను. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, ఎవరి ప్రార్థనకైనా సమాధానం ఇస్తాడు, ఎవరి ప్రార్థన ఎప్పుడు ఎలా ఆయన సమాధానం ఇస్తాడు, అసలు ఎవరికి ఆయన సమాధానం ఇస్తాడు, ఆయన హస్తము వెంటనే ఎవరి జీవితంలో వస్తుందో ఒకటో మాట నేను చెప్తున్నాను చూడండి. నీ ప్రార్థనకి సమాధానం రావాలంటే మొదటి మాట మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. He said, "Come." So Peter got out of the boat and walked on the water and came to Jesus. దేవునికి స్తోత్రం. తెలుగులో చదువునాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇంక చదివి 3.5 సంవత్సరాలు బైబిల్. నా వైపు చూడండి. ఆయన రమ్మనగానే పేతురు రా అని పిలిచాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. పీటర్ రా, పేతురు రా అనగానే, ప్రభా వస్తానుండయ్యా, అలలు చూస్తే భయం వేసిపోతుంది, కాలు పెడితే లోపలికి వెళ్ళిపోతానేమోనయ్యా అని ఏమైనా మాట్లాడాడు అక్కడ? రమ్మనంగానే దూకాడంట నీళ్ళ మీదకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఆది కాండం మొదలుకొని చివరి ప్రకటన గ్రంథం వరకు 676 సార్లు ఉంది దేవుడు రమ్మని పిలిచాడు ప్రజల్ని. 676 సార్లు. ఈ పూట అందుకు చాలా లేట్ అయిపోయింది విజయవాడలో. అవన్నీ చెక్ చేసుకుని అవన్నీ చదువుకునే పాటికి 676 సార్లు రమ్మని ప్రజల్ని ప్రభు కేకేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ రాకడకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి, అవి మినహాయించి, అవి తీసేయగా ప్రజల్ని దేవుడు పిలుస్తున్నాడు. రండి రండి, నా వెంట రండి అని ప్రభు పిలుస్తున్నటువంటి మాటలు ఎన్నిసార్లమ్మా? 676 సార్లు దేవుడు ప్రజల్ని రమ్మని పిలుస్తున్నాడు. ఈ రోజున నా వైపు చూడండి. నీ ప్రార్థన నెరవేర్చబడాలి. ఆమేన్ చెప్పండి. నీ ప్రార్థనకి దేవుడు వెంటనే సమాధానం ఇవ్వాలి. నీ ప్రార్థనకి దేవుని హస్తం రావాలి. ఒకటో మాట, ప్రభు పిలుచుచున్నాడు, రండి. అర్థమైందా? ప్రభు రమ్మంటున్నాడు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ప్రభు వద్దకు రావాలి. మీరు అనుకోవచ్చు, మేము ప్రభు వద్దకే కదా ఇప్పుడు వచ్చింది, మేము ఫ్యాషన్ షోకి రాలేదు కదా, మేము వేరే ఫంక్షన్కి రాలేదు కదా, మేము ప్రభు. ఇట్లా కాదు నేను మాట్లాడేది. చాలామంది ప్రభువుని నమ్ముకొని ప్రభు దగ్గరకు పూర్తిగా వచ్చారా? చాలామంది. ఇంకా లోకానుసారంగా బతికే వాళ్ళు ఇక్కడ నా ఎదురు కూర్చొని వింటున్నారు వాక్యం. నువ్వు ప్రభు దగ్గరికి రాలేదు అని అర్థం అండి. నువ్వు ప్రభు దగ్గరికి సంపూర్ణంగా రావాలి. రాత్రి 676 సార్లు దేవుడు బైబిల్లో చాలామందిని రమ్మని పిలిచాడు. మరలా 677సారి ఇప్పుడు దేవుడు చివరిగా నీతో మాట్లాడుతున్నాడు. నా వద్దకు రండి, ప్రయాసపడి భారము మోయుచున్న జనులారా నా వద్దకు రండి, నీ భారమును నేను తొలగించబోయే దేవుడను. ఆయన రాత్రి పిలుస్తున్నాడు కాబట్టి నువ్వు సాకులు చెప్పాలా? ఆయన దగ్గరికి రావాలా?
నువ్వు సాకులు చెప్పి మానేయాలా, ఆయన దగ్గరికి రావాలా? ఆయన దగ్గర అమ్మ బాప్తిజం తీసుకోండి అని ఒకళ్ళని అన్నాను. బాప్తిజం తీసుకోవాలా? నాకు దానికి ఒక చరిత్ర ఉందిలే అంటున్నాడు ఒక ఆయన. ఏంటి బాబు చరిత్ర అంటే, నేను వదులుకున్నాక ఏంటి వదులుకుండేది? ఈ వయసు 23 సంవత్సరాలకి అన్నీ వదులుకున్నాడు పోయే, కళ్ళెదురు కనపడుతున్నాడు. ఇంకెప్పుడయ్యా వదులుకుండేది? ఆయన రాకడ వచ్చేస్తుంది. వదులుకున్నాక తీసుకుందాం, వదులుకున్నాక ఎప్పుడు వదులుకుంటావు? నా దేవుడు ఈ రాత్రి నీ కేకేస్తుంటే, నా దగ్గరికి రమ్మంటుంటే వదులుకున్నాక వస్తాను, కొంచెం టైం పట్టిద్ది, మా అమ్మ నాన్న అడిగి చెబుతాను, మా ఇంట్లో అడిగి చెప్తాను. ఇప్పుడు రమ్మంటుంటే ఆయన పిలుపుకి నువ్వు లోబడకపోతే ఎట్లాగునా? అందుకే నీ ప్రార్థనకి సమాధానం రాంది. పేతురు ప్రార్థనకి ఎందుకు సమాధానం వచ్చిందో తెలుసా? పేతురు ప్రభువా నన్ను రక్షించనంగానే లటుక్కున చెయ్యొచ్చి లేపేసింది. ఎందుకో తెలుసా? రమ్మనగానే వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పరే. లేట్ చేయలా, నాకు భయం వేసిపోతుంది, ఇక్కడ అడుగు పెట్టినా, అక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టినా, ఈ పక్కన పెట్టినా, ఎక్కడ పెడితే నిలబడతా, ఇక్కడ పెడితే దూలిపోతానా, కృంగిపోతానా, పడిపోతానా అని అనలా. దేవుడికి మెంటలు తెప్పిలా. పిలవంగానే వెంటనే 2 కాళ్ళు పడవ మీద చేతులు మోపి 2 కాళ్ళు జంపు చేశాడంతే నీళ్ళ మీద. దేవునికి భయం లేకుండా దిగిపోయాడు నీళ్ళలోకి. ఎందుకంటే రమ్మని పిలుచుచున్నవాడు మానవుడు కాదు, రమ్మని పిలుచుచున్నవాడు సైన్యములకు అధిపతి యగు యెహోవా. ఆయన రమ్మని పిలిస్తే సాకులు చెప్తావేంటమ్మా? రక్షణ తీసుకోవడానికి సాకులు, మందిరానికి రావడానికి సాకులు, సమర్పించుకోవడానికి సాకులు, ప్రార్థన చేయడానికి సాకులు. ఆయన పిలుస్తున్నాడు, వెంటనే సాకు చెప్పకుండా వచ్చావా, నువ్వు చేసే చిన్న ప్రార్థన అయినా ఆ ప్రార్థన నాణ్యత కలిగిన ప్రార్థనగా మారిపోతాయి. నేను ఆలోచించానయ్యా, ఆ చిన్న ప్రార్థన నేను చేస్తాను అయ్యా, కార్యాలు చెయ్యండి ప్రభు అన్నాడు. రమ్మనంగానే వచ్చేయాలి, ఏమీ చెప్పకూడదు సాకులు. అసలుకి నేను పిలుస్తున్నాను, అన్నిటిని విడిచిపెట్టి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. బైబిల్ గ్రంథంలో పేతురు గారు మీ గురించి మీకు తెలిసిందే, పెద్ద పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వలలు, అతను జాలరి కదండి, చేపలు పట్టుకునేవాడు. ప్రభు అన్నాడు, పేతురు నీ వలలు వదిలేసి వచ్చేస్తావా అంటే, వచ్చేస్తానయ్యా. మరో మాట మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు వలలు వచ్చేసాయి, నిన్ను చేపలు పట్టే జాలరి కాదు, ఇక నువ్వు నిన్ను మనుషులు పట్టే జారులుగా చేస్తాను, పేతురు రా అని ప్రభు పిలిచాడు. దేవునికి స్తోత్రం. వెంటనే అతను వృత్తిని వదిలేసుకున్నాడు, అతని పని వదిలేసుకున్నాడు. చాలామంది ఆదివారాలు మందిరానికి రావటానికి పని సాకు చెప్తా ఉంటారు. ఆలోచించండి ఒక్కసారి. నువ్వు ప్రభు దగ్గరికి ఆయన పిలుస్తున్నాడు కదా, 676 సార్లు పిలిచాడు ఆయన. నీ కొరకు మరలా ఇంకోసారి పిలుస్తున్నాడు. నా వద్దకు రండి ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విడుదల ఇవ్వబోతున్నాను. ఈ రాత్రి గనక నువ్వు నా దేవుని వద్దకు రాగలిగితే, రావటం అంటే అర్థం ఏంటి? బైబిల్ పుచ్చుకొని వచ్చి ఇక్కడ కూర్చోవడం కాదు, లోకము నుండి పూర్తిగా వేరైపోయిన ప్రభులోనికి రావాలి. నువ్వు నీకు లోక అలవాట్లు ఇంకా ఉన్నాయి అంటే నువ్వు నా ప్రభు వద్దకు పూర్తిగా రాలేదు అని అర్థం. చాలామంది బాప్తిజం తీసుకున్నా సరే రక్షణ పొందినా సరే దేవుని వద్దకు రాలేని పరిస్థితులు, అంటే ఆయన వద్దకు వచ్చి అక్కడ ఉండలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. లోకమంతటికి బాప్తిజం తీసుకున్నారు, ఏదో బైబిల్ పుచ్చుకొని మందిరానికి వెళ్ళిపోతున్నారని కనపడుతున్నారు, కానీ వాళ్ళు రియల్గా ప్రభు దగ్గరికి రాలేదు. వాళ్ళు ఇంకా లోకానుసారంగా ఏవో మానుకోలేదు. ఇంకా నువ్వు దేవుని దగ్గరకు వచ్చిందే ఉంది. అయ్యగారు నీ ప్రార్థనకు వచ్చానుగా, నేను ప్రభు దగ్గరికి వచ్చినట్లే అంటే పప్పులో కాలేసినట్లుగా. ప్రభు దగ్గరికి రావటం అంటే అర్థం ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చాను అని ఎవరిని చూసి చెప్పాలంటే లోకాన్ని పూర్తిగా మర్చిపోవాలి వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అసలు దేని మీద ఉండకూడదు వాళ్ళకి. ఇక యేసు ప్రభు పిచ్చి పట్టిపోవాలి అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నాకు ఇవి వద్దు అని వదులుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత పూర్తిగా దేవుని ఆనుకొని ఆధారపడి బ్రతకాలి. చాలామంది క్రైస్తవులు ఈ రోజున చాలా భయంకరంగా ఏంటంటేనండి, క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుకరంగా బ్రతుకుతున్నారు భూమి మీద. బాప్తిజం వీళ్ళు పొందారు అని చెప్పుకోవడానికి అసభ్యకరం వేసిపోతుంది కొంతమందిని పరిచయం చేయాలంటే ఎవరికైనా. ఎందుకంటే పరిస్థితులు అలా దిగజారిపోయినాయి, పరిస్థితులు అందనంత స్థాయిలోనికి వెళ్ళిపోయినాయి, పరిస్థితులు అంత చండాలంగా మారిపోయినాయి. జ్ఞాపకం చేసుకోండి, రహస్యంగా పాపాలు చేసే వాళ్ళు ఉన్నారు. రహస్యమైన వాటిని వదిలిపెట్టకుండా పై షోయింగ్లు మార్చేసి మేము ప్రభు బిడ్డలమని నమ్మించే వాళ్ళు ఉన్నారు. రహస్యంగా వాళ్ళ పాపాలు మానలేదు, వాళ్ళు దేవుని దగ్గరికి రాలేదు. నా ప్రభు ప్రేమగా 2 చేతులు చాచి రాత్రి నేను పిలుస్తున్నాడు, ఆయన దగ్గరకు నువ్వు రాగలవా?
నా ప్రభు హస్తములు చాపి ఉంచాడు. ఆయన దగ్గరికి రాత్రి నువ్వు పరిగెత్తుకుంటూ రాగలవా? నా కన్న తండ్రి నిన్ను ప్రేమించగలిగిన వాడు. నువ్వు ఎంత పాపం చేస్తున్నా, ఆయనకి ఎంత ఆయాసాన్ని కలగజేస్తున్నా, ఈ రోజు కూడా ఆయన చేతులు భార చాపి ఉంచిన దేవుడు ఆయన. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పాలి, గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఇంకా కొంతమంది గొంతులు వినపట్ల గట్టిగా ఆమేన్ చెప్పాలి. నా దేవుని చేతులు చాచే ఉంచాడు. ఈ రోజు వచ్చినా సరే నేను తోసేసే దేవుడు కాదు ఆయన. అర్థమైందా? ఇన్ని రోజులు అయిపోయింది, ఇది అయిపోయిందమ్మా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇది అయిపోయింది నాన్న. ఆయన చేతులు చాచి ఉంచాడు, ఆయన చేతులు చాచి ఉంచాడు. ఎవరైతే పరిగెత్తుకొని వచ్చి నా తండ్రి హృదయం మీద ఆశీర్వలైపోతారో, ఆయన పొదిగిళ్ళలో కప్పు పడతారో, ఆయన గుండెల మీద వాలిపోతారో, ఖచ్చితంగా ఈ రాత్రి నీ ప్రార్థనలన్నిటికీ నా దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. నేను అంటాను, సంపూర్ణంగా దేవుని దగ్గరికి రా, సంపూర్ణంగా దేవుని దగ్గరికి రా, సంపూర్ణంగా దేవుని దగ్గర వచ్చి నిలబడు. సంపూర్ణంగా నా ప్రభు దగ్గరికి రా. ఇంకే తోకలు ఉన్నాయో, ఏ ఎచ్చులు ఉన్నాయో, ఏ కొమ్మలు ఉన్నాయో దయచేసి కట్ చేసుకోండి అమ్మా. ఒక్క విషయం చెప్పనా, అమెరికా ప్రాంతంలో వార్తలు చూసారు ఎవరైనా? లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో ఎంత భయంకరమైనటువంటి సొదొమ గొమొర ఎలా కాలిపోయిందో అలా కాలిపోయింది. అదంతా కూడా బైబిల్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్గా లాస్ ఏంజల్స్లో జరిగింది. ప్రియ దైవజనమా, అక్కడ అందరూ కూడా సినిమా యాక్టర్లు ఎక్కువగా ఉండే ప్రదేశం అది, హీరోయిన్లు హీరోలు ఎక్కువగా ఉండే ప్రదేశం అది. ఆ ప్రాంతం అంతటి మీదకి కొన్ని గంటల్లోనే దేవుడు అగ్నిగంధకాలను పంపేశాడు. ఆలోచించు, ఎంత నీ ప్రాణం పోవటానికి, నీ ప్రాణం నా ప్రాణం పోవటానికి ఎంత ఈ రోజుల్లో. మా ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చిన్న నొప్పి అలా వచ్చిందంటే గుండెలు అంతే, హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చేపాటికి సమవై వచ్చారు ఇంటికి. ఏం జరుగుతుందో తెలియట్లేదు, ఎవరు ఎలా ఎక్కడ పోతారో తెలియదు, ఎవరికి ఎక్కడ ఎలా పిలుపు వస్తుందో తెలియదు, ఏం జరిగిద్దో తెలియదు. జ్ఞాపకం చేసుకోండి. అమెరికాలో లాస్ ఏంజల్స్ చూస్తూ నేను చాలా కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ప్రభువా, అక్కడ వాళ్ళు ఏంటో తెలుసు, వాళ్ళు నినాదం ఏంటో తెలుసు. ఒక సినిమా యాక్టర్ మాట్లాడుతుంది, దేవునిది ఏదీ లేదు, దేవునిది సున్నా అని మాట్లాడుతుంది ఆవిడది. ఓట్లేస్తే సినిమా హీరోలకి సినిమా హీరోయిన్లకి 11 ఓట్లు పడినాయి, తల్లిదండ్రులకు 3 ఓట్లు పడినాయి, యేసు ప్రభుకి ఏ ఓటు లేదు అక్కడ. ఆ ఫంక్షన్ అయిపోయిన కొన్ని గంటలకి అగ్నిగంధకాలు వచ్చేసినండి. అడవుల్లో నుంచి నిప్పు రాజయ్యి మొత్తం కొన్ని ఎంత 12,000 లక్షల కోట్ల విలువ కలిగినటువంటి ఇల్లులు కాలిపోయినాయి సినిమా యాక్టర్లవి. మొత్తం బూడిద పాలైపోయినాయి. నువ్వు సంపాదించే సంపాదన బూడిదలు పాలైపోద్ది రేపటి రోజున. ఏది నీతో రాదు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఏది మనతో రాదు, ఎవ్వరూ మనతో ఉండరు. జ్ఞాపకం చేసుకో. భూమి మీద ఏదో బతుకుతున్నాను అంటే అలా బతకాలంతే. ఎవరి మీద ఆశలు పెంచుకోవద్దు, ఎవరిని డీప్గా ప్రేమించొద్దు, ఎవరి కోసం పిచ్చోళ్ళు అయిపోవద్దు. డబ్బు మీద వ్యామోహం చచ్చిపోవాలి, బంగారాల మీద వ్యామోహం చచ్చిపోవాలి, లోకస్తుల మీద వ్యామోహం చచ్చిపోవాలి. ఎవ్వరు లేకపోయినా బ్రతకగలగాలి భూమి మీద. నా ప్రభు ఉంటే చాలన్న పరిస్థితుల్లోకి దిగిపోవాలి. నువ్వు నా దేవుని దగ్గరికి రా, ఆ చెత్తంతా తొలగిపోద్ది. నువ్వు దేన్ని వదులుకొని ఉండలేకపోతున్నావు, లోకములో ఎవరిని చూడలేకుండా ఉండలేకపోతున్నావు, దేన్ని విడిచిపెట్టుకోలేకుండా ఉండలేకపోతున్నావు. నా ప్రభు దగ్గరికి వస్తే వాళ్ళకి లెక్క కాదు కదా. నా ప్రభు దగ్గరకు వస్తే డబ్బు ఒక లెక్క కాదు కదా. నా ప్రభు దగ్గరకు వస్తే బంగారం ఒక లెక్క కాదు కదా. నా ప్రభు దగ్గరకు వస్తే ఏది ఒక లెక్క కాదు కదా. ప్రియ దైవజనమా, రా, పూర్తిగా నా ప్రభు దగ్గరికి రా. ఏదో బాప్తిజం పొందారు, వారు చర్చికి వెళ్తానని చెప్పుకుంటున్నావు, కానీ నేను చెప్తున్నా విను. నా మాటల వెనకాల నా బాధ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు సంపూర్ణంగా నా ప్రభు దగ్గరికి రాలేదు. లోకంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, లోక దందాల్లో పడిపోయావు. లోకములు ఇంక ఈ కార్యక్రమాలలో జరుగుతున్నాయి. నువ్వు చెప్పుకొని తిరిగితే సరిపోదు. నా ప్రభు రాత్రి చేతులు చాచాడమ్మా. ఒక్కసారి అందరూ చివరి పిలుపు అనుకోండి. ఇది ఏమో రేపటి రోజున ప్రభు రాకడొస్తే అందరం ప్రభు దగ్గరికి వెళ్ళాలి. రేపు అనేది మనది కాదు. అందుకే ఇదే చివరి పిలుపు నేను ప్రకటిస్తున్నాను. రేపు గనక ఉదయాన్నే కళ్ళు తెరిసామంటే దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నా దేవుడు 2 చేతుల్ని వైపు చూపించి రారా నాన్న అని ప్రభు నేను పిలుస్తున్నాడు. ఎవరైనా నిన్ను చేదరించుకుంటారేమో, అరే నువ్వు ఆ తప్పు చేసావు కదా, ఇంకా నా మొఖం చూపించి మాకంటారు మనుషులు, నువ్వు మొహం చూపించి మాకంటారు. కానీ నా దేవుడు ఈ రోజు కూడా నీ మొహం చూడటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన బడిలోకి చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వద్దకు వస్తే మరలా కిరీటం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, సింహాసనాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు, ఉంగరాన్ని పెట్టడానికి ఇష్టపడుతున్నాడు.
లోకములు ఎంతమంది నా ఎదురు కూర్చుని వారు ఉన్నారో నేను బాధతో గుండెలు పగులుతున్న రోదనతో ప్రకటిస్తున్నాను. ఈ రాత్రి నా ప్రభు చూపించే ప్రేమ ఈ లోకములు ఎక్కడ దొరకదు. దయచేసి నా మాట వినండి. ఆయన కౌగిలిలో వెచ్చదనం ఉంది. ఆ వెచ్చదనాన్ని అనుభవించమని ప్రార్థిస్తున్నాను. ఆ వెచ్చదనములోకి రమ్మని ప్రార్థిస్తున్నాను. పిలిచిన స్వరానికి లోబడిపోండి. రా దేవుని దగ్గరికి. నీ ప్రార్థనకి సమాధానం ఈ రాత్రి రావాలి. ఆమేన్ చెప్పండి. నేను అనుకున్నానయ్యా, పేతురు చేసిన ప్రార్థన నువ్వు ఇంత తొందరగా ఎలా విన్నావంటే ప్రభు అన్నాడు, ఒరే పేతురు నాకు సాకు చెప్పలేదు, పేతురు నాకు అడ్డు చెప్పలేదు, రమ్మని పిలవంగాలే వెంటనే నా దగ్గరికి రావడానికి ఇష్టపడిపోయాడు. ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడదాం. ఈ రాత్రి మనం అందరము సంపూర్ణంగా ప్రభు దగ్గరికి వచ్చుదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మన ప్రార్థనలు ఎందుకు సమాధానం రావాలంటే మనం ప్రభు దగ్గరికి వెంటనే రావాలి. ఆయన పిలిచిన వెంటనే మనము రావాలి. ఈ రాత్రి దేవుడు నేను పిలిచాడు గనక, నాన్న లోకములు ఏది ఎక్కువ కాదు, నాన్న లోకములు ఏది ఎక్కువ కాదు, నా ప్రభు పిలుస్తున్నాడు. ప్రాణం పెట్టినోడు నేను పిలుస్తున్నాడు. నిన్ను ప్రేమించే ఆయన ప్రేమను ఒక్కసారి నువ్వు కొలిస్తే ఆయన ప్రేమలో స్వార్థం ఉండదు, ఆయన ప్రేమలో నకిలీతనం ఉండదు. స్వచ్ఛమైన ప్రేమ అయింది. పరీక్షించి ఆయన దగ్గరికి స్వచ్ఛమైన ప్రేమ అయింది. స్వచ్ఛమైన ప్రేమ. ఈ రోజుకి నేను ప్రేమిస్తున్నాడంటే స్వచ్ఛమైంది కాక ఏమంటావమ్మా? ఎంత పాపిష్టి దాన్ని, ఇంత పాపిస్తోడిని ఈ రోజుకు వచ్చినా చేర్చుకుంటానంటే ఎంత స్వచ్ఛమైన ప్రేమ కాకపోతే అంటదమ్మా రమ్మని. ఇంకోడైతే రమ్మంటాడా లోకస్తుడు? నువ్వు చేసిన పనులు కొన్ని మొహం చూస్తాడా? చూడరు, రమ్మన్రు, చేదరించుకుంటారు. నీకు విషయం చెప్పనా? తల్లిదండ్రులకు గొడవలయ్యి పిల్లలు తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు వెళ్ళి చూడలేని రోజుల్లోనికి వచ్చేస్తాం మనం. ఎందుకంటే గొడవ అయింది కదా. తోబుట్టులు అయిన వారి గొడవలయ్యి వారి చనిపోతున్నా వెళ్ళలేని పరిస్థితులు, అలాంటి రోజుల్లోకి దిగజారిపోయాం మనం. చనిపోయినాక కూడా పంతాలేంటమ్మా? చనిపోయినాక ఇంకా పాత ఫ్లాష్ బ్యాక్ గొడవలేంటి? ఉన్నారండి, నాకు చాలా మంది ఎదురయ్యారు అలాంటి వాళ్ళు. ఒకళ్ళు అడిగాను, ఏంటండి మీ సొంత అన్నయ్య కదా చనిపోయాడు, ఏంటంటే వాడికి నాకు గొడవ నేను వెళ్ళంటున్నాడు. అమ్మో, ఎక్కడ ఉండిందండి ప్రేమ? ఎవరిది నిజమైన ప్రేమ అండి? చనిపోతే నీకు మనిషి రేపు కనపడ్డు పాతి పెట్టబడతాడు. అలాంటి వాడినే చూడలేకపోతుంది ఈ లోకం. నా యేసయ్య ఈ రోజుకి కూడా నేను పిలుస్తున్నాడే, ఈ రోజుకి కూడా రమ్మంటున్నాడే, ఈ రోజు కూడా నీ మొహం చూడడానికి ఇష్టపడుతున్నాడే. నువ్వు ఎంత దౌర్భాగ్యమైన పని చేసినా, ఎంత చండాలమైన పని చేసినా, దేవుడి కోపం తెప్పించేసి భయంకరమైనటువంటి టెన్షన్ పుట్టించే పని చేసినా ఇంకా నేను పిలుస్తున్నాడే. ఇంకా ఈ రాత్రి నీకు అర్థమవకపోతే ఇంకెప్పటికి నా ప్రభు ప్రేమ నీకు అర్థమవుదమ్మా. నువ్వు క్రైస్తవురాలు కాదు, ఇక నువ్వు క్రైస్తవుడు కాదు. ఈ రాత్రి అయినా నా ప్రభువు ప్రేమను మనందరం అర్థం చేసుకుని ఆయన దగ్గరికి రావాలి. హల్లెలూయా. అందరూ నా ప్రభు నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. పేతురు వలె మనం అందరం ప్రభు దగ్గరికి వచ్చేదము గాక. హల్లెలూయా. ప్రారంభంలో నా వైపు చూడండి, ఇప్పుడు రెండో మాట చెప్తున్నా. ప్రారంభంలో యేసు ప్రభు వారు సువార్త చేసినప్పుడు అందరూ గుంపులుగా ప్రభు దగ్గరకు వచ్చారు. అంత బాగా చెప్పాడు యేసు ప్రభు సువార్త. చాలా బాగా మాట్లాడతాడు ఆయన. ఆయన నోరు తెరిస్తే ముత్యాలు వజ్రాలు రాలితే ఏమని ఏరుకోవడానికి కొన్ని వేల జనం పరిగెత్తేవాళ్ళంట. తెల్లారుజామని చూడరు, సాయంత్రాలను చూడరు, నైట్లను చూడరు, అడవులను చూడరు, పొలాలను చూడరు. ఆయన ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తేవాళ్ళంట. అలాగ బోధ చేశాడంట. అలాంటి ఉపయోగకరమైన బోధ, వినసొంపైన బోధ చేశాడంట. అలా చేస్తూ ఒక రోజు నుంచి దేవుడు బోధ మారిపోయిందంట. కఠినంగా బోధ చేస్తున్నాడంట. ఎలా బాధ చేస్తున్నాడమ్మా? కఠినంగా. ఎప్పుడు తిట్టనోళ్ళని తిడతాం మొదలు పెడుతున్నాడు అంట వాక్యంలో. ఏనేంటి ప్రేమించేవాడికి ప్రేమ తగ్గిపోయింది, ఇక వేరే విశ్వాసాన్ని ఎత్తుక్కున్నాడట్టింది అని చెప్పేసి మొత్తం రాకుండా మానేస్తున్నారు. కఠినంగా ఆయన బోధన మారిపోయింది. ప్రేమగా మాట్లాడట్లేదు, ఇదివరకులాగా మాట్లాడట్లేదు, ఇదివరకులాగా ఉండట్లేదు. మేమంటే ప్రభుకి నచ్చమేమోనని చెప్పేసి ఆయన దగ్గరికి రావటం మానేశారు. అయితే యేసు ప్రభు అన్నాడు శిష్యుల వైపు చూసి, ఏరా మీరు కూడా వెళ్ళిపోతారా అన్నాడు. ఏమన్నాడని శిష్యుల వైపు చూసి, మీరు వెళ్ళిపోతారా? నా బోధ వాళ్ళకి నచ్చలేదంట, మీకు నచ్చలేదా? మీరు వెళ్ళిపోతారా అంటే పేతురు రియాక్షన్ చూడండి ఎలా ఉందో ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయము 67, 68 వచనాలు చూడండి. పేతురు ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 67, 68 వచనాలు. So Jesus said to the 12, Do you want to go away as well?
Simon Peter answered him, ఉమ్, Lord, ఉమ్, to whom shall we go? ఉమ్. You have the words of eternal life. దేవునికి మహిమ కలుగును గాక. తెలుగులో చదువునాను. కాబట్టి ఉమ్. యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా చూడండి, శిష్యుల వైపు చూసి అని 12 మందిని ఉండయ్యా, అడగగా, శిష్యుల వైపు చూసి 12 మందిని చూసి అంటున్నాడు, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నా వాక్యం నచ్చలేదంట, నిన్నటి దాకా నచ్చిన వాక్యం ఈ రోజు ఏంటో నచ్చలేదు అంటున్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, శిష్యులారా మీరు కూడా పోతారు అలా ఎమ్మడబడి అంటుంటే పేతురు అంటున్నాడు, 68వ వచనం చదువునానా. సీమోను పేతురు, పేతురు అంటున్నాడు, ప్రభువా ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము మేము ఎక్కడికి పోతావు నాయనా, నీవే నిత్య జీవపు మాటలు నీవే గలవాడు. నిత్య జీవపు మాటలు కలిగిన వాడవో. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామని కనపరచండి. అబ్బ భలే మాట్లాడావు పేతురా, అందుకేనా నీ ప్రార్థనకు తొందరగా వచ్చేసిందని చెయ్యి. అది కదండి సంగతి. పేతురు చేసిన చిన్న ప్రార్థనలు అంత సరుకుండడానికి గల కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభువారు వెళ్ళిపోమన్నా నేను నీ దగ్గర ఉంటానన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు కూడా వెళ్ళిపోతారా అంటే మేము ఎక్కడికి వెళ్తాం? ఒక మంచి పాట ఉంటుంది, నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిల చూపగలరు, ఓ దేవా నా దేవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి పోమంటావయ్యా? హల్లెలూయా. నాకు భలే నచ్చింది ఆ మాట. పేతురు భలే అన్నాడు, మేము వెళ్ళం, నీ బోధ కఠినమైన బోధ అయినా నువ్వు నన్ను ఎన్ని తిట్టినా నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళడం అనేది కుదరదని పని అని చెప్పేశాడు దేవుడికి. పిచ్చగా నచ్చేశాడు పేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినండి వినండి వినండి, యేసు ప్రభుతో చాలా మంది జన సమూహం ఉన్నారు. ఆ పూట ఏమైందో కానీ జన సమూహం అంతా ఆయన బోధ విని ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే, అయ్యా నేను నిలబడతానయ్యా నీ పక్షాన, నేనున్నానయ్యా నీకు తోడుగా, నేనుంటానయ్యా, నేను వెళ్ళిపోనయ్యా. వాళ్ళు మూర్ఖులై వెళ్ళిపోయారేమో. నీ బోధలో జీవం ఉంది, నీ బోధలో సత్యం ఉంది. నువ్వు తిట్టావంటే దాంట్లో ఒక పరమార్థం ఉందయ్యా. వాళ్ళు పిచ్చోళ్ళు, వాళ్ళు గ్రహించరు. మమ్మల్ని వెళ్ళిపోమనొద్దయ్యా, నీ కాళ్ళ మీద పడతానయ్యా. నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి, పరలోక రాజ్యమునకు దారి నీవు, పరలోక రాజ్యములోనికి నన్ను తీసుకెళ్ళగలిగిన వాడువు, నన్ను వెళ్ళమనొద్దయ్యా, నీ దండం పెడతా, నీ దగ్గర నిలబడిపోతానన్నాడండి పేతురు. అందుకే ప్రభువా రక్షించనగానే వెంటనే వచ్చేసింది చెయ్యి. మళ్ళీ అట్లాంటి ప్రార్థనలకి దేవుడు వెంటనే రిజల్ట్ ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. కార్యం జరిగినప్పుడు ఏంటమ్మా, కార్యం జరిగినప్పుడు ప్రభుతో నిలబడటం, కార్యం జరగనప్పుడు ఆయన ఏం చేశాడు అంటాం కాదు సీను. కఠినమైన బాధల్లో, కఠినమైన శ్రమల్లో, కఠినమైన నిందల్లో, కఠినమైన అవమానాల్లో కూడా దేవునితో నిలబడగలగాలి. అర్థమవుతుందా? అది విశ్వాసి అంటే. ఆడే పేతురు లాంటి వాడు అంటే. దేవునికి స్తోత్రం. శ్రమలు వచ్చేసినాయి, బాధలు వచ్చేసినాయి, ఏం చేశాడు అక్క దేవుడు, ఏం చేశాడని రమ్మంటావు చర్చికి? లేరా ఇటువంటి వాళ్ళు మాట్లాడేవాళ్ళు? ఏం చేశారని రమ్మంటావు చర్చికి? అది పార్వతమ్మకి ఎవరు తగిలుంటారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారని రామంటావయ్యా? చెప్పు, ఒకటి చెప్పు, ఏం చేశాడు చెప్పు. ఆలోచించండి అండి. యేసు ప్రభుతో నిలబడటానికి ఆయన ఏదో చేస్తే కాదు, మన ప్రాణం ఇచ్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడుపుల నొప్పి తగ్గలేదు కనుక నేను చర్చికి రాను. ఏంటి కడుపుల నొప్పి తగ్గకపోవటానికి చర్చి మానేస్తావా? ఈ దుర్మార్గత ఉన్నారండి. నేను ఉత్తి మాటలు చెప్పటేటంటి వాళ్ళు ఉన్నారు. యూట్యూబ్లో చూసినా దేవునికి స్తోత్రం, నేనేమి కట్ చేయను, అందరూ చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన యూట్యూబ్ ఫాలో అవుతారు వాళ్ళు. కడుపుల నొప్పి తగ్గలేదని మందిరానికి వచ్చి మానేశారు. ఈ దయ్యాలు అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అడ్రస్ ఎక్కడుందండి దయ్యాల గుంపు అడ్రస్? అసలు ఎట్ట వచ్చేస్తున్నాయి మనుషుల మీదకి? ఎక్కడ ఉంటాయమ్మ పార్వతమ్మ అసలు ఇవన్నీ? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషులు సపసప దూరిపోతే అప్పటికప్పుడే బాగున్నట్టుంటారు. అప్పటికప్పుడు ఏం చేశాడు దేవుడు? ఇంకోటి చూడండి, చచ్చిపోయేటప్పుడు మీరు వెళ్ళి వినండి, దేవుడు అన్యాయం చేశాడు. ఎవరు అన్యాయం చేసింది? ఎవరు? మాట చిన్నగానే అన్యాయం చేస్తాడు దేవుడు. అటు ఏడవ బాగండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు పిలుచుకున్నాడు, వెళ్ళిపోయారు అంతే. అన్యాయం చేసేది ఎవడు? నువ్వు చేసావు ఆయనకు అన్యాయం, ఆయన నీకు చేయటం ఏంటి? కొంతమంది సావుల దగ్గరికి వెళ్తే నిజంగా ఎంత ఇదిగా అయిపోతారు. ఆ మాట అనకూడదు. అన్యాయం చేసింది ఎవరమ్మా? దేవుడు మనకి ఎందుకు అన్యాయం చేస్తాడు? చెయ్యడు ఆయన. ఏడవ బాగండి అట్ట. దేవునికి స్తోత్రం.
అన్యాయం చేసేసాడు అని దేవుడా? మనుషులు అన్యాయం చేస్తారు. మనుషులు దౌర్భాగ్యులు గనక, మనుషులు పాపిష్టి లోకములు బ్రతుకుతున్నారు గనక మనుషులకు అన్యాయం చేయటమే తెలుసు. నా దేవునికి న్యాయము చేయటం మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నేను స్టేట్మెంట్లు చెప్తాను, మీరు గట్టిగా ఆమేన్ చెప్పాలి. మనం శ్రమల్లో ప్రభుత్వం నిలబడాలి, ఇబ్బందులు వచ్చిన ప్రభుత్వం నిలబడాలి, అశాంతి ఉన్న ప్రభుత్వం నిలబడాలి, గొడవలున్న ప్రభుత్వం నిలబడాలి, ఏదైనా ప్రభుత్వం నిలబడాలి. ఒక్క మాట, ఒక్క మాట, ఒక్క మాట. ఒక్క ముగ్గురు వ్యక్తులను పరిచయం చేయన. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఏమన్నారు? అగ్నిలో వేసేస్తాం, మీ దేవుడు రమ్మను కాపాడమను అని చుట్టుపక్కల వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మమ్మల్ని అగ్నిలో వేసేయండి, మా దేవుడు కాపాడిపోయినా మా దేవుడు ఆయనే, కాపాడినా మా దేవుడు ఆయనే, రక్షించినా రక్షించకపోయినా మా దేవుడు ఆయనే. ఆయన పేరంటే చెప్పమా? సైన్యములకు అధిపతియగు దేవుడు ఆయన. హల్లెలూయా. నీకేదో కార్యం చేసినప్పుడు యేసయ్యా స్తోత్రం, కార్యం చేయనప్పుడు యేసయ్యా ఆత్రం అంటే కుదరదు. అక్కడ కార్యం జరిగినప్పుడే యేసయ్యా యమ పాటలు పాడు చూశారుగా. ఏమీ చేయలేదనుకో, ఏం చేశాడమ్మా దేవుడు, ఏం చేశాడమ్మా, ఏం జరిగిందమ్మా, ఏం జరిగిందమ్మా. ఇట్టంటోళ్ళు నా ఎదురు కూర్చొని ఉన్నారు, మరి వాక్యం వింటున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి దౌర్భాగ్యత అంతా నశించునుగాక. యోబు లేడు? యోబు తెలుసా? మీ బాబాయ్ అనుకుంటా యోబు. భలే నవ్వుతున్నారు యోబు పేరు ఎత్తంగానే. యోబు ఎట్టంటాడమ్మా? అన్నీ ఇచ్చినప్పుడు దేవునితోనే ఉన్నాడు, ఏమీ లేనప్పుడు చెప్పరే. అన్నీ ఉన్నప్పుడు నేను కొన్ని చెప్తాను, దేవునితో ఉన్నా. కారు ఉన్నప్పుడు చెప్పండి, కారు ఉన్నప్పుడు, బుల్లెట్ బైక్ ఉన్నప్పుడు, ఇల్లు ఉన్నప్పుడు, పొలాలు ఉన్నప్పుడు, బిడ్డలు ఉన్నప్పుడు, ఆహారం ఉన్నప్పుడు, బట్టలు ఉన్నప్పుడు, దాహం తీరుతున్నప్పుడు, కారు లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు, బిడ్డలు లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు, అభివృద్ధి లేనప్పుడు, సమృద్ధి లేనప్పుడు, మరి నువ్వు ఒకళ్ళు దేవుని స్తోత్రం. మిగతా వాళ్ళు లేరి గాలొత్తి ఎగిరిపోద్ది అనుకుంటే పొట్టిది గింజలు బయటికి తేలాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునితో నిలబడిపోవాలి. చేస్తే దేవుడు కాదు, చేయపోయిన దేవుడే. ఇస్తే దేవుడు కాదు, ఇవ్వకపోయిన దేవుడే. స్వస్థపరిస్తే దేవుడు కాదు, స్వస్థపరచకపోయిన దేవుడే. ఆరోగ్యం ఉంటే ఎటు పోడితే అంటే ఆయనే మన దేవుడు. అమ్మా ఇప్పుడు నీ కార్యం జరిగిందిగా, దేవుని స్తోత్రం. ఒక ఆమె సాక్ష్యం చెబుతుంది, మైకి పుచ్చుకొని, పరిశుద్ధాత్ముడు 12 తులాల బంగారం ఇచ్చాడంట. పనికి మాలింది. పరిశుద్ధాత్ముడు బంగారం ఇస్తాడమ్మా? అసలు పరిశుద్ధాత్ముడు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు ఒకళ్ళ మీదకి దిగి వచ్చినప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆశలు వాళ్ళకు ఉండవు. తెలుసా విషయం మీకు? ఏం ఆత్మ 12 తులాలు బంగారం ఇచ్చాడంట, పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడంట. అసలు తన్నేవాళ్ళు లేకమని ఒక సాక్షి విన్నా యూట్యూబ్లో. వామ్మో సైతానో నాయనో, పరిశుద్ధాత్ముడు 12 తులాల బంగారం సహాయం చేయడం ఏంటి? ఇట్లాంటి సాక్ష్యాలు కుప్పలు తెప్పల దేశంలో పరిశుద్ధాత్ముడు అన్ని దిగేసుకొని తిరగండి అని చెప్పడు. అర్థమైందా? సమర్పణ కలిగినటువంటి బోధలోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందండి? అన్ని దిగేసుకో, సొమ్ములన్నీ వేసుకుని వెళ్ళని చెప్పడు పరిశుద్ధాత్ముడు. సమర్పణతో ఉండాలి పరిశుద్ధాత్ముడి విషయం అది. పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తే లోకాసలు చచ్చిపోతాయి. నువ్వు బంగారం వేసుకొని తిరుగుతావా? పరిశుద్ధాత్మ ఇచ్చాడంటావా? పైపెచ్చు బుర్రపోయింది అనుకున్న చిన్నమ్మదాడు సితికిపోయింది అనుకున్నాను ఆమెకి. వాళ్ళ పాస్టర్ గారు ఎవరు అనుకున్న దేవుని స్తోత్రం. ఇదేంటి ఆయన ఎట్ట సాక్ష్యం చెప్పిస్తున్నాడు? ముందర అడగాలి. ఎవరైనా సాక్ష్యం చెప్పినప్పుడు ఏది పడితే చెప్పేస్తారు మైకా పుచ్చుకొని. మైకా ఇవ్వకూడదు వాళ్ళకి. ముందర అడగండి, అసిస్టెంట్లు పెట్టి అడగండి. వాళ్ళు తప్పు కూర్చో ఇస్తానంటవేక. అదేం సాక్ష్యమమ్మా, కూర్చో అంటమే. ఏది పడితే అది మైకం ఉంది కదా, అయ్యగారు మా ఓడే కదా, మా సంఘమే కదా అని ఏది పడితే సాక్ష్యాలు చెప్తే ప్రజలు చెడిపోతున్నారు. జాగ్రత్త. అది దేవుడు స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తున్నాను ఇంతకీ? అన్నీ ఉన్నప్పుడు ఆయనే దేవుడు, ఏమీ లేనప్పుడు కూడా. ఏమైనా దేవుళ్ళు మారుతావు నువ్వు? ఎక్కడికైనా కన్న పిశాచుల దగ్గరికి వెళ్తున్నావు, మాంత్రికుల దగ్గరికి? అమ్మ ఉంటారు అట్టంటి వాళ్ళు. అమ్మ తలలు తిప్పే వాళ్ళందరూ వాళ్ళేనా? మంత్రం చింతకాయలు, మంత్రాలు చింతకాయలు రాలవంట. గవ్వల దగ్గరికి వెళ్తున్నావా? సోదమ్మ దగ్గరికి వెళ్తున్నావా? నా సైజు చూసి చెప్పమ్మా, ఏం వచ్చింది సైజు చూడటానికి? ఏముందమ్మా నీ చరిత్ర? సైజు చూసి చెప్పాలంట. ముఖం చూస్తే చాలు, సైజు అక్కడ. నిజమండి, క్రైస్తవులు అమ్మో ఎలా తయారైపోతున్నారని. నిజంగా సోది చేయించుకోవటాలు చేతులు కొంతమంది దొరికిపోతారు. నాకు ఎవరో ఒకరు చెప్పేస్తారు. అటువంటి వాళ్ళు దేవుడు పెడతాడు అక్కడక్కడ. అయ్యగారు అదేం చేసి చెప్పనా, మీ దగ్గర నటించేస్తుంది, సోదమ్మాయి సోది చేయించుకుందని అంటుంది ఒక ఆమె చెప్పేసింది నాకు. అట్లా ఉంటే ఏమి అండి అబద్ధం ఎన్ని రోజులు దాగిద్దండి?
ఎన్ని రోజులు ఓ పెద్ద కప్పెట్టేస్తాను గంప కింద ఆటి కింద ఇటు కింద అమ్మో అయ్యగారికి తెలిసిపోద్ది, నీకు మూత మోగిపోద్ది ఇక తెలిసినప్పుడు. ఒత్తేరా లేతలేదు దేవుని స్తోత్రం. నేనైతే అంతే, నేనేం పొగడను. ఈ డైరెక్టర్ మొహం మీద అంటే లేదని వాక్యం అంటే నువ్వు చర్చికి వచ్చిన స్తోత్రం, రాకపోయినా స్తోత్రం. నువ్వు 10,000 ఇచ్చినా తిడతా, 20,000 ఇచ్చినా తిడతా, రూపాయి ఇచ్చినా తిడతా. 10,000 ఇచ్చిన వాళ్ళని బజ్జీ బంగారం అంతా అలా దువ్వను. నాకు అటువంటి దేవుని స్తోత్రం. హలో ఓకే ఎత్తండి. 10,000 ఇచ్చిన వాళ్ళకి ఎక్కువసేపు ప్రార్థనలు చేసి 20,000 ఇచ్చిన వాళ్ళు ఏమనకుండా మందిరాలకి వాళ్ళని సానుభూతికి ఇవన్నీ నాకు అనవసరం. మీరు ఒకటే జ్ఞాపకం చేసుకోండి, మన దేవుని పేరేంటో చెప్పండి గట్టిగా. కాదులే వాళ్ళు చెప్పండి, నువ్వేంటి అంత ఇదిగా గట్టిగా చెప్పండి. యేసయ్యని గట్టిగానండి. అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు మనం యేసయ్య దగ్గర నిలబడదముగాక, ఆయనతోనే ఉందముగాక. హల్లెలూయా. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మనం దేవుని ఎలా ఆరాధన చేస్తున్నామో, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా అలానే ఆరాధన చేయాలి. నీ ఆరాధనలో విశ్వాసం తగ్గొద్దు, నీ ప్రార్థన తగ్గొద్దు, నీ బలం తగ్గొద్దు. అన్నీ ఉన్నప్పుడేమో బాగానే ఆరాధన చేస్తావు, ఏది లేనప్పుడు బాగా ఆరాధన చేయవు. ఒక్కసారి యోబుని జ్ఞాపకం చేసుకోండి. అన్నీ ఉన్నప్పుడు ఎలా ఆరాధన చేశాడో, అన్నీ ఉన్నప్పుడు ఎలా చర్చికి వెళ్ళాడో, అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉపవాసం ఉన్నాడో, అన్నీ ఉన్నప్పుడు ఎలా మోకాలు వేశాడో, అన్నీ ఉన్నప్పుడు ఎలా సాక్షిగా నిలబడ్డాడో. ఏమీ లేనప్పుడు కూడా చర్చికి మానలేదు, ఏది లేనప్పుడు కూడా వాక్యం వినటం మానలేదు, ఏమీ లేనప్పుడు కూడా మోకరించడం మానలేదు, ఏమీ లేనప్పుడు కూడా ప్రార్థన చేయటం మానలేదు, ఏమీ లేనప్పుడు కూడా ఉపవాసం ఉండటం మానలేదు. తెలుసా, మనం భక్తి మార్చి చెయ్యొద్దు. ఒకే క్వాలిటీలో నాణ్యమైన భక్తి చేయటం నేర్చుకోండి. ఉన్నప్పుడు ఎలా చేస్తున్నావో లేనప్పుడు కూడా అలానే. దేవుడు తూకం వేసి చూసినప్పుడు తూకంకి సరిపడా ఉండాలి. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు పరీక్షిస్తాడు. మొత్తం అంతా ఏం చేస్తారంటే మొత్తం అంతా తేలిపోతారు, ఆ పరీక్షలో ఓడిపోతారు, అవిశ్వాసులు అయిపోతారు. జాగ్రత్త. మన దేవుడి విలువ తెలిసిన వారు ప్రతికూల సమయాల్లో కూడా మనం ఆయనతోనే నిలబడదుమగాక. హల్లెలూయా. ఇక మూడో విషయం చెప్తున్నాను చూడండి. ఇక మూడో విషయం, నా వైపు చూడండి. 2 అడుగులు వేసాడు. నా వైపు చూడండి. పేతురు 2 అడుగులు వేసాడు. 2 అడుగులు వేసిన గాలినే పేతురు అక్కడ కొంచెం భయపడి గాలి తుఫాను వైపు చూసి మునిగిపోతుంటే వెంటనే ఏమని ప్రార్థన చేశాడన్నాము? ప్రభువా రక్షించు. గట్టిగా చెప్పండి ఈ మాట. ప్రభువా, మళ్ళీ చెప్పండి. ఈ మాటకి దేవుడు అడుగుంటాడు. మనం అనుకుందాం, దేవుడు పేతురా నేను నిన్ను రక్షించాలా, ఏముందని రక్షించాలరా నిన్ను అని అడిగాడు అనుకుందాం. పేతుర్ని యేసు ప్రభు వారు అడిగాడే అనుకుందాం. ఏముందని రక్షించాలరా, నీ దగ్గర ఏ సొమ్ముందని రక్షించాలని అడిగాడే అనుకుందాం. అప్పుడు పేతురు చెప్పుంటాడు, అయ్యా పిలిచిన వెంటనే వచ్చేసాను అయ్యా, ఎన్ని బాధలున్నా ఎన్ని శ్రమలున్నా నీతోనే నేను నిలబడ్డానయ్యా అనగానే లటుక్కును చేయించుకొని దేవుడు పైకి లేపేశాడు. అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? సాక్ష్యం ఉండాలి మన దగ్గర. ఏ సాక్ష్యం ఉండాలి? అబ్బా ప్రభు పిలవంగానే అన్ని వదులుకొని వచ్చేసింది అన్న సాక్ష్యం ఉండాలి. ఏ సాక్ష్యం ఉండాలి? అరే శ్రమలు వచ్చినా సరే భక్తిలో క్వాలిటీ తగ్గదురా, విశ్వాసంలో క్వాలిటీ తగ్గదురా, మందిరానికి వచ్చే విషయంలో మానదరా, టైం సెన్స్ మానదరా, ఎన్ని శ్రమలు వచ్చినా ఎదుర్కొని వచ్చేస్తారన్న సాక్ష్యం. ఈ 2 సాక్ష్యాలు నీకుంటే ఖచ్చితంగా ఆయన హస్తము నీ మీదకి వచ్చి నేను బలపరిచి లేపబోతుంది. పేతుర్ని ప్రభు లేపటానికి 3వ కారణం, ఇక చివరి కారణం ఏంటంటే, పేతురు యొక్క ప్రార్థనకి సమాధానం రావటానికి చివరి కారణం ఏంటంటే, పేతురు కలిగి ఉన్న సాక్ష్యమే. ప్రియదేవచనమా, ఆ సాక్ష్యం మన దగ్గర ఉండాలి. ఏ సాక్ష్యము కూడా చెప్తున్నాను నేను, పిలిచిన వెంటనే వచ్చే సాక్ష్యం రెండోది, పిలిచిన వెంటనే వచ్చే సాక్ష్యం రెండవది, ఎన్ని శ్రమలైనా ఆయనతోనే చావైనా రేవైనా బ్రతికే సాక్ష్యము. హల్లెలూయా. బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. ఈ సాక్ష్యం గనక నీకుంటే యేసు రక్తమే జయం. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన నెరవేర్పులోనికి రాబోతుంది. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి నా దేవుని హస్తం చూడబోతున్నావు. ఈ రోజు నుంచి నా దేవుని హస్తమే డైరెక్ట్గా చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు చెప్పా. ఒకటి నీ ప్రార్థనకి సమాధానం రావాలంటే మొదటి మాట చెప్పండి, యేసు వద్దకు రావాలి. యేసు వద్దకు ఏం చేయాలమ్మా? పిలుపుకు లోబడి ఆయన దగ్గరకు వచ్చేయాలి. సాకులు మనం చెప్పొచ్చా?
చెప్పకూడదు. ఆయన పిలిచిన వెంటనే ఆయన దగ్గరికి రావాలి. లోకాన్ని వదిలేసేయాలి. ఇంకా లోకాశలు కొన్ని కొన్ని ఉన్నాయి, అవి వదిలేసి పూర్తిగా దేవుని దగ్గరికి రండి, నీ ప్రార్థనకి సమాధానం రాబోతుంది. ఇక రెండో విషయం సమాధానం రావాలంటే ప్రార్థనకి రెండో విషయం యేసయ్య స్తోత్రం. నేనే చెబుతాను, ఉండమ్మా, కక్కులు వస్తున్నాయి, ఉండండి అయ్యా. ప్రతికూల సమస్యల్లో, శ్రమలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు నీవు దేవుని పక్షమున నిలబడిపోవాలి. ఏం చేశాడు, ఏం జరిగింది, ఏం జరగట్లేదు, విశ్వాసం తగ్గిపోవటం, బలహీనం అయిపోవటం, ప్రార్థన మానేయటం, ఎక్కువగా పడుకోవటం, దేవుడు ఏం చేయట్లేదని ఇంట్రెస్ట్ తగ్గించేయటం, అలాంటివి చేయకూడదు. ప్రతికూల సమయాల్లో కూడా మనం దేవుని దగ్గర నిలబడాలి. ఎన్ని శ్రమలు వస్తున్నా మన పాదం ఆయన పక్కనే ఉండాలి. అప్పుడే దేవుడిని ప్రార్థనకి సమాధానం ఇస్తాడు. ఇక మూడో విషయంకి వచ్చేటప్పటికి పేతురు ఒక మంచి సాక్ష్యం కలుగున్నాడు. ఏ సాక్ష్యం చెప్పనా? పిలిచిన వెంటనే వచ్చేసేవాడు పేతురు. ఇంకోటి ఏంటి చెప్పనా? ఎన్ని శ్రమలైనా యేసయ్యతో నిలబడేవాడు పేతురు. అందుకే ఆ సాక్ష్యం బట్టి దేవుడు చెయ్యందిచ్చేశాడు పేతురుకి. వెంటనే లెగిచిపోయాడు. ఈ రోజున ఈ మూడు నువ్వు కలిగి ఉండు. ఇంకొక విషయం చెప్పనా వద్దా? ముగించేయనిక నిజంగా చదువుతున్నారు, ఉత్తునే చదువుతున్నారా? ఈ పనికి మాలోడు వామ్మో యేసయ్య స్తోత్రం. మరి నిద్రలు ఎందుకు పోతారు నాకు అర్థం కాదు. మీరు బాగానే ఉన్నారులే, మిగతా వాళ్ళు ముందు వాళ్ళని చూడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చివరిది ఏమీ లేదు, నిజంగా ముగించేస్తాను, అబద్ధంగా కాదు, నిజంగా ముగించేస్తాను. చివరిగా యేసుప్రభు వారు పేతుర్ని లేపుతూ ఏమని తిట్టాడు? హలో, ఏమని తిట్టాడు? ఒక్క విషయం చెప్పనా? నన్ను అడిగితే బాధలో ఉన్నోడిని తిట్టాలా, ఓదార్చాలా? ఏదార్చాలి? మునిగిపోతున్నాడు ఫస్ట్ లేపొచ్చి ఎందుకు తిడుతున్నాడు? నువ్వు లేపు తిట్టుకో, లేపకముందు ఎందుకు తిట్టుతావు? ఆడికి ఏమనిపించి చెయ్యందించుకుని మునిగిపోతే బెటర్ అనిపించదు ఆ తిట్లకి. అందుకే చెప్పాను నేను, అసలుకే శ్రమల్లో ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు, అందుకే చెప్పి అక్కడికి వెళ్ళొద్దని. అందుకే చచ్చావిట్టు రోగంతో. ఓదార్చాలి, ఓదార్తే పోలేవే, తెలుసు తెలియక వెళ్ళావులే, వదిలేసాయి, అట్లా ఏముండదు, అది ఇదని ఓదార్తే కొంచెం బలం అవుతుంది. యేసుప్రభుడు అక్కడ తిట్టేశాడు ఆయన్ని, అల్ప విశ్వాసం అన్నాడు పట్టుకోలేపుతూనే. దేవునికి స్తోత్రం. ఇంకో విషయం చెప్పనా? గద్దింపులు ఆశీర్వాదాలని అనండి గట్టిగా ఒకసారి. యేసయ్య గద్దించాడంటే దాంట్లో ఏమొస్తుంది? మనకి ఆశీర్వాదం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మార్చేయునుగాక. దేవుడిని గద్దించాడు, దైవజనుడు నిన్ను వాక్యానుసారంగా దేవుని మాట నీకు చెప్పాడంటే, నిన్ను గద్దించాడంటే, ఆ గద్దింపు నిన్ను ఒక మంచి ఆశీర్వాదంలోకి తీసుకువెళుతుంది, ఒక మంచి దీవెనలోకి తీసుకువెళుతుంది, ఒక మంచి కృపలోనికి తీసుకువెళుతుంది, ఒక మంచి ఆశీర్వాదపు యొక్క కృపలో నేను నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, 33వ కీర్తన 9వ చరణం, 33వ కీర్తన 9వ చరణం చదువుగా విందాం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను. చాలు, ఇటు చూడండి. ఆయన మాట సెలవిచ్చాడు. ఏమని సెలవిచ్చాడు? పేతురు వైపు చూసి అల్ప విశ్వాసి అని సెలవిచ్చాడు. తిట్టాడు, మాట్లాడాడు. ఆ మాటకి అక్కడ ఏం జరిగింది? కింద లైన్ చదువు నాన్న. కార్యము ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తిట్టాడు, అక్కడ తిట్టిన కొద్ది సెకండ్స్ అద్భుతం జరిగింది, కార్యము సిద్ధపరచబడింది. ఏమండి, పేతురు అంటే ఇప్పుడు నెంబర్ 1 స్థాయి అండి. ఆయన గురించి మాట్లాడుకుంటే చాలా చాలా దైవజనులు, నేను కూడా పేతురు అల్ప విశ్వాసి, మునిగిపోయాడు అంటాం కానండి, పేతురులు రెండో కోణం చూడండి ఎంత గొప్పగా ఉందో. అల్ప విశ్వాసి అని దేవుడు తిట్టాడు కాబట్టి పేతురు మీద సంఘం కట్టబడింది. నన్ను అడిగితే ఆ గద్దింపు పేతురుకు రాకపోతే, ఆ గద్దింపుని పేతురు రిసీవ్ చేసుకోలేకపోతే, ఆ పేతురు అంత స్థాయికి వచ్చేవాడు కాదు. అతని విశ్వాస పరిమితి అంతగా ఎదిగేది కాదు. అతను అల్ప విశ్వాసిగా ఉన్నవాడు, అతని మీదే దేవుడు సంఘం కట్టేశాడంటే ఎంత విశ్వాసిగా ఎదిగాడో ఒకసారి మీరు చూడండి. నా దేవుడు తిట్టాడంటే నాశనం అక్కడ జరగదు, కానీ నువ్వు ఇంకా అభివృద్ధిలోనికి వస్తావు. నా దేవుడు నిన్ను గద్దించాడంటే ఎస్, నీకు అభివృద్ధి ఉంది, నీకు ఆశీర్వాదం ఉంది, నీకు దీవెన ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తిట్టడం, ఆయనే వచ్చి నిన్ను తిడతాడా? ఎలా తిడతాడు దేవుడు నిన్ను? దొంగ అన్నాడు అనుకో, నేనే అనాలి. ఎవరు అనాలి? నేను కాదు, అదే ఆ స్వప్న, అది దొంగదే అట్ట అనకూడదు. ఈ వేలు అడు చూపించొద్దు, ఈ వేలు నేనే అనుకోవాలి. దొంగ అని ఈరోజు దేవుడు మాట్లాడాడు అనుకో, నేనే ప్రభా దొంగని, ఆ పాపిష్టి దొంగ నేనేనయ్యా, నన్ను క్షమించను. నువ్వు ప్రార్థన చేయగలిగితే నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టు దేవుడు. ఆయన
కొంతమంది వాక్యం చెప్తే మా ఆడపడుచు రాలా, ఇవ్వాలి దానికి ఏదో పని ఉందంట, అయ్యగారు భలే వాక్యం చెప్తున్నాడు, అసలు అది నీకే, నీ ఆడపడుచు కానీ చెప్పేది. ఈరోజు మా కోడలు రాలా అంటుంది సైతాన్ అత్త, మా కోడలు రాలి ఈరోజు, అది వస్తే భలే బుగ్గలే పొడిసేవాడు అయ్యగారు, ఇష్టంటప్పుడే రారు. ఎంతమంది అనుకుంటారు కూర్చున్న తెలుసా? అసలు వచ్చింది ఎందుకు? నువ్వు వినటానికే వాక్యం, ఆడపడుచు కోసం, అత్తయ్య కోసం, కోడల కోసం, కొడుకుల కోసం అట్ట కాదు. నువ్వు వచ్చావు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు లేరుగా, వాళ్ళతో దేవుడు ఎట్ట మాట్లాడతాడు? నీతో మాట్లాడుతుంటే దొంగ నేనని ఒప్పుకోకుండా కొడుకు మీద ఎత్తావు దొంగతనం, అత్త మీద కోడల మీద రుద్దుతారా? దొంగ నిన్ను అంటున్నాడు, మానేసిన వాళ్ళని రాని వాళ్ళు కాదు ఆయన, వాళ్ళ కోసం మాట్లాడ్డు. ఎప్పుడు ఎదురు మనిషి ఉంటే మాట్లాడడం ఇష్టం ఆయనకి, లేని వాళ్ళ గురించి మాట్లాడడం ఇష్టం లేదు ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్పరే. మీకు నచ్చితే చెప్పేవాళ్ళు, నచ్చలేదు కాబట్టి ఏం చెప్పట్లేదు. వచ్చిన వాళ్ళ గురించే మాట్లాడతాడు, లేని వాళ్ళతో ఆయనకు అనవసరం. వస్తేనే కృప పట్టుకొని ఇంటికి వెళ్తాం, లేనోడికి ఆయనకేమమ్మా నువ్వేంటి అసలు? వాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, నీతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి నువ్వు గమనించుకుంటే నువ్వు ఆశీర్వాదకరంగా నిలబడతావు. పేతురు అల్ప విశ్వాసిని అని రిసీవ్ చేసుకున్నాడు. నిజమే, నేను గాలి తుఫాను చూసుండకూడదు, నిజమేనయ్యా అని అప్పుడు పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తరువాత అతని విశ్వాస పరిమితి గొప్ప స్థాయిలోనికి దిగిపోయిందండి. అసలు గొప్ప స్థాయి అంటే దేవుడు వాక్యం ద్వారా నేను తిడుతున్నప్పుడు నువ్వు అది నువ్వు రిసీవ్ చేసుకోగలగాలి. అందరూ ఆశీర్వాదాలే రిసీవ్ చేసుకుంటారు, తిట్టులు రిసీవ్ చేసుకోరు అనుకుంటా. నాకు తెలిసి కొంతమందే ఉంటారేమో అటువంటి వారు. దేవుడు ఏది మాట్లాడినా తీసుకోగలగాలి. అర్థమైందా? ఈరోజు సౌందర్యవంతురాలా అని మాట్లాడాను ఈ వారం, ఎస్ ఆమేన్. రేపటి రోజున నువ్వేమో నాకు నచ్చట్లేదు, నువ్వు ఇట్టా ఉన్నావు, నువ్వు ఇట్టా ఉంటే బాగుంటుంది అన్నాడు అనుకోండి, ఆమేన్ అలా ఉండాలి ప్రభు నేను అనుకోవాలి. అర్థమైందా? ప్రతి మాట నీ కొరకే నువ్వు తీసుకోవాలి. ఇంటి వాళ్ళ కొరకు మాట్లాడు, నువ్వు వచ్చావు కాబట్టి నీతోనే మాట్లాడతాడు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఆయనకి సంబంధం లేదు, నీతో మాట్లాడుతున్నాడు. ఆ గద్దింపును తీసుకో, ఆ గద్దింపును రిసీవ్ చేసుకో. రేపటి రోజున ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మన ప్రార్థనలన్నీ వినబోతున్నాడంట, మన ప్రార్థనలన్నీ వినబోతున్నాడంట. నువ్వే ప్రార్థన చేసినా దేవుని హస్తం నీ మీదకు వచ్చేస్తుందంట. దేవుడు నిన్ను పట్టుకోబోతున్నాడంట, నీ ప్రార్థనకి రిజల్ట్ ఇవ్వబోతున్నాడంట. ఎప్పుడు? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయనతో నిలబడినప్పుడు. ఒక మంచి సాక్ష్యం పిలవంగానే వచ్చిందిరా, ఏ సాకులు చెప్పదు, మందిరానికి చక్కగా వస్తుంది. ఇంక రెండవది, గద్దింపుకు లోబడిపోతుంది, పిలవంగానే వస్తుంది. ఇంకా నా వైపు చూడకుండా రాసుకున్న దాని వైపు చూస్తే అర్థమైంది, నా ముఖంలో ఏమైనా రాసుందా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా వీడు నాతోనే నిలబడ్డాడు అన్నటువంటి సాక్ష్యం గనక నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నా దేవునికి సమాధానం ఇచ్చేస్తాడు. ఇంకొకటి, గద్దింపుకు లోబడితే ఖచ్చితంగా నీ ప్రార్థనకి సమాధానం వచ్చేస్తుంది. ఫైనల్గా ఈ 4 విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి ప్రార్థనకి మనం రిజల్ట్ అలా చూసేయాలి. నువ్వు స్వస్థత లేని వాళ్ళ కోసం వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ స్వస్థత వచ్చేయాలి. విడుదల లేని వాళ్ళ దగ్గర ప్రార్థన చేసి విడుదల వచ్చేయాలి. అలా రావాలి, అలా జరగాలంటే 4 సూత్రాలు జోబులో వేసుకుని వెళ్ళండి. 4 సూత్రాలు ఫస్ట్ నువ్వు చెయ్యి. స్వస్థత పొందగోరే వాడికి నువ్వు ప్రార్థన చెయ్యాలి అనుకుంటే, అక్కడ స్వస్థత జరగాలనుకుంటే 4 సూత్రాలు అంతే. 4 సూత్రాలు నీ దగ్గర ఉన్నాయా? స్వస్థత వాడికి ఖాయం. 4 సూత్రాలు ఉన్నాయా? సమృద్ధి నీకు ఖాయం. ఈ 4 సూత్రాలు ఉన్నాయా? అభివృద్ధి నీకు ఖాయం. ఖచ్చితంగా నువ్వు అడిగిందల్లా నువ్వు సై అంటే సై, ఆయ అంటే ఆయక దేవుడిక. 4 నీ దగ్గర పెట్టుకొని ప్రార్థన చేయి, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఈ మాటలు అర్థమైన వాళ్ళందరూ 2 చేతుల మీద గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ వాక్యం దేవుడు మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.